మాతృదేవోభవ. ఆర్ద్రానుభూతిమఖిలాక్షరరాజ్యపీఠం. అమ్మా, ఆర్ద్రానుభూతిమఖిలాక్షరరాజ్యపీఠం భావానుభావరసభావగృహప్రవేశం. ఆర్ద్రానుభూతిమఖిలాక్షరరాజ్యపీఠం భావానుభావరసభావగృహప్రవేశం. కాలానుకూలరచనాపచనానురక్తిం కాలానుకూలరచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. హే మాతః త్వమేవ పరికల్పయ కల్పతల్పం. పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు గ్రామంలో జ్ఞాన సరస్వతి ఆలయం అమ్మవారి సన్నిధానంలో భోగి పండుగ సందర్భంగా సరస్వతీ సంక్రాంతి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాం. సరస్వతీదేవి కటాక్షాన్ని, సంక్రాంతి సంబరాలని రెండింటినీ కలుపుకుంటాం. ఇవాళ భోగి పండుగ విశేషమైనటువంటి రోజు కాబట్టి తెల్లవారితే సంక్రాంతి, మర్నాడు కనుమ, ముక్కనుమ. ఈ 4 రోజుల పండుగని మనం పెద్ద పండుగ అని పిలుస్తాం. మనం జరుపుకునేటువంటి పండుగల్లో 4 రోజులు వచ్చేటువంటి పండుగ ఇది. దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి. కానీ ఈ పండుగలో విశేషం ఏమిటంటే దేవుళ్ళు లేని పండుగ ఇది. భోగి, సంక్రాంతి, కనుమకి ఎవరు దేవుళ్ళు లేరు ప్రత్యేకంగా. కానీ దైవారాధన చేయకుండా మనం ఏ పండుగ జరుపుకోం. మన ఇంట్లో పండుగలు కూడా దైవారాధన చేయకుండా జరుపుకోం. మనం ఉపనయనం చేసినా, పెళ్లి చేసినా, గృహప్రవేశం చేసినా, ఓ బారసాల చేసినా, అన్నప్రాసన చేసినా, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం చేయకుండా మనం ఇంట్లోనే జరుపుకోం. ఇక దేశమంతా జరుపుకునే పండుగల్లో దైవారాధన లేకుండా ఎలా ఉంటుంది? అంచేతనే మనం ఈవేళ సంక్రాంతిని, సరస్వతి వైభవాన్ని రెండింటినీ కలుపుకుంటున్నాము. అంటే దైవభక్తిని, దేశభక్తిని రెండింటినీ 2 కళ్ళలాగా చూసుకోవలసిన అవసరం ఉంది అని మనం గమనించాలి. మనిషికి 2 కళ్ళు లేకపోతే చాలా ఇబ్బందే కదా. ఒంటి కన్ను ఉంటే ఎలాగా? 2 కళ్ళు ఉండాలి. 2 కళ్ళు ఉంటే సరిపోదు. కళ్ళు చాలామందికి ఉన్నాయి. 2 కళ్ళు ఏం కర్మ? మన బోటిగాళ్ళకి చాలామందికి 4 కళ్ళు కూడా ఉన్నాయి. కళ్ళజోడు కలిపితే ఏం ఉపయోగం? అస్తమానం తుడుచుకోవడం అంతే, అంతకంటే ఏం లే. మళ్ళీ సరిగ్గా ఈ మధ్య సైట్ పెరిగింది అండి అని మళ్ళీ ఇంకోటి పెట్టుకోవడం. ఈ 2 కళ్ళ కంటే 4 కళ్ళ కంటే లోపల జ్ఞాననేత్రం చాలా ముఖ్యం. ఈ 2 కళ్ళు మనకి భగవంతుడు ఇచ్చింది. ఈ 2 కళ్ళ ద్వారా ఆ లోపల జ్ఞాననేత్రం తెరుచుకునేలా చూసుకోరా అబ్బాయి. 2 కళ్ళు ఉండడం, 6 కళ్ళు ఉండడం ముఖ్యం కాదు. 3 కళ్ళు ఉండాలి. 3వ కన్ను ఉన్నవాడే అందరిలోకి గొప్ప దేవుడు, దేవదేవుడు, మహాదేవుడు అంటే శివుడే. మరో దేవుడికి ఆ పేర్లు దేవదేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు. ఈ 3 మాటలు శివుడికి వర్తిస్తాయి. ఎందుకు ఆయనకంటే ఆయనకి 3వ కన్ను ఉంది. మనకి అందరికీ ఉంది 3వ కన్ను. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, అంతే తేడా. మా పెద్ద అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి, అందులో ఉంటున్నాడండి. 2వ అబ్బాయి ఇల్లు కట్టుకున్నాడండి, ఇంకా గృహప్రవేశం చేయలేదంటే తేడా ఉందా లేదా? గృహప్రవేశం చేస్తేనే ఉన్నట్లు లెక్క. కట్టుకుంటే ఉపయోగం ఏమిటి? చెయ్యాలి కదా. అది చేస్తేనే. అది కళ్ళు ఉండడం సమస్య కాదు. 3వ కన్ను మనకే ఉంది, అందరికీ ఉంది. ఈ భ్రూమధ్యంలో 2 కనుబొమ్మల మధ్యలో 3వ కన్ను ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఆ మాటకు వస్తే మానవులకు కాదు, ప్రతి జీవికి ఉంటుంది. మానవులకి ఇతర జీవుల కంటే స్పష్టంగా ఉంటుంది. మనం ఆ 3వ కన్ను ఉంది, దాన్ని తెరుచుకునేలా చేసుకోవాలి. అదే జీవిత లక్ష్యం అని తెలియజేయడం కోసమే హిందువులైన వాళ్ళమందరం, భారతీయులైన వాళ్ళమందరం ఇక్కడ బొట్టు ధరిస్తాం. ఖచ్చితంగా హిందువులు బొట్టు పెట్టుకోవడంలో ఉండే ఉద్దేశ్యమే అది. బొట్టు కేవలం స్త్రీలకు సంబంధించింది కాదు, ముత్తైదువులకు సంబంధించింది కాదు. స్త్రీ పురుష భేదం లేకుండా, పిల్ల మేక భేదం లేకుండా అందరూ ధరించవలసిన విషయం. అదేదో స్త్రీలకని, అందులో మళ్ళీ ముత్తైదువులకని రకరకాలుగా దాన్ని సంకోచింపజేశాం. కానీ నిజానికి బొట్టుకి పుంస్త్రీత్వానికి సంబంధమే లేదు.
పెళ్లినాడు ఏం ప్రత్యేకంగా బొట్టు పెట్టారు, మీరు గమనించండి. పెళ్లి కూతురికి ప్రత్యేకించి పెట్టే బొట్టు ఏం లేదు. మామూలుగా కళ్యాణ తిలకం అంటే మామూలే, అది పెద్ద విషయం కాదు, దానికి ఏం మంత్రం లేదు. మంగళసూత్రాలకి తలంబరాలకి అన్నిటికీ ఉంటాయి, కానీ బొట్టు పెట్టడం ఏం ప్రత్యేకమేం కాదు. అది అంచేది పెళ్ళికి బొట్టుకి సంబంధం లేదు. భర్త ఉండడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు, మొహమాటం లేకుండా చెబుతున్నాను. దానికి దీనికి సంబంధం లేదు. పెళ్ళి అవ్వడానికి కాకపోవడానికి బొట్టు ఉండడానికి సంబంధం లేదు. బొట్టు కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయం. ఆ జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు ఒకసారి అద్దం చూసుకుని నిన్న పెట్టుకున్నాం, ఇవాళ పెట్టుకున్నాం, రోజు పెట్టుకుంటూనే ఉన్నాం, సరిగ్గా కుదరలేదని మళ్ళీ పెట్టుకుంటున్నాం. ఈ మధ్య కుంకుమ బొట్టు కూడా మానేసి ప్లాస్టిక్ బొట్లు, చికిలీలు, టికిలీలు రకరకాలు పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపి చెత్తబొట్టులో పారేసాం. మళ్ళీ ఆ పారేయడానికి మంగళవారమా శుక్రవారమా అని ఆలోచించాం, కానీ అసలు బొట్టు ఎందుకని ఎప్పుడు ఆలోచించలేదు. ఆ బొట్టే జ్ఞాననేత్రం. అందుకే ఆవిడ జ్ఞాన సరస్వతి అంటారు. సరస్వతి అంటే జ్ఞానమేనండి. జ్ఞాన సరస్వతి ఏమిటండి? సరస్వతి అంటే జ్ఞానం కదా, మళ్ళీ జ్ఞాన సరస్వతి ఏమిటి? ఎందుకు ఆ మాట అనవలసి వస్తుంది అంటే, సరస్వతి అంటే విద్యకు అధిదేవత కదా. విద్య ఉన్నంత మాత్రాన్ని జ్ఞానం ఉంటుందని లేదండి. విద్య వేరు, జ్ఞానం వేరు అనేటువంటి కర్మ ఒకటి వచ్చింది సమాజంలో. ఇదివరకు ఇది లేదు. కనీసం 50 ఏళ్ల క్రితం వరకు ఇది లేదు. మా చిన్నతనంలో ఎప్పుడు విద్య వేరు జ్ఞానం వేరు అని ఎప్పుడు వినలేదు మేము. విద్య అంటేనే జ్ఞానం కదా రానివ్వరు. కానీ విద్యావంతులై ఉండి జ్ఞానహీనులుగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో, ఆడా మగ తేడా లేకుండా. అందువల్ల విద్య వేరు జ్ఞానం వేరని ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది. నిజానికి వైదిక సంప్రదాయం ప్రకారం కూడా విద్య వేరు జ్ఞానం వేరు. ఒక రకంగా భౌతికమైనటువంటి జీవితాన్ని, దానికి సంబంధించిన శాస్త్రాలని అన్నింటినీ నేర్పేటువంటిది విద్య. ఈ శాస్త్రాల ద్వారా, ఈ జీవితం ద్వారా ఏ ఆధ్యాత్మికమైన పరమసత్యాన్ని కనుక్కోవాలో దాన్ని తెలియజేసేది జ్ఞానం. అంచేత ఈ విద్య ద్వారా ఆ జ్ఞానాన్ని పొందాలి. అజ్ఞానం పోగొట్టుకుని ఆ జ్ఞానాన్ని పొందాలి. అందుకని అమ్మవారిని జ్ఞాన సరస్వతి అంటారు. అందుకే నేను మా అమ్మ గురించి చేసిన ప్రార్థనలో కూడా ఇవాళ సభకి తగినట్టుగా అటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి కావ్యాలు చదివే అవకాశం, వీలైతే రాసే అవకాశం కూడా నాకు ఇయ్యవమ్మా అని అడిగాను. ఆర్ద్రానుభూతి అఖిలక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతక త్వమేవ పరికల్పయ కల్పతల్పం. హే మాతక త్వమేవ పరికల్పయ కల్పతల్పం. హే మాత, ఓ అమ్మా. సంస్కృతంలో వసంత తిలకం అనే ఛందస్సులో అల్లినటువంటి శ్లోకం ఇది. వసంత తిలకం అనే ఛందస్సును సాధారణంగా సుప్రభాతానికి ఉపయోగిస్తారు. వెంకటేశ్వర సుప్రభాతం అంతా సుమారుగా ఈ ఛందస్సులోనే ఉంటుంది. ఈషత్ ప్రఫుల్ల సరసీరు కనారికేళ భోగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిలం సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఆ లయలో నడిచేదాన్ని వసంత తిలకం అంటారు. అలాగే మా అమ్మగారి మీద నేను వసంత తిలకం ఛందస్సులో పద్యాలు, శ్లోకాలు ఒక 8 రాశాను. సరదాగా రాద్దాం ఆ ఛందస్సులో. ఆర్ద్రానుభూతిమఖిలక్షర రాజ్యపీఠం. దీన్ని సుప్రభాతం వరసలోనే చదివితే అలా ఉంటుంది. ఆర్ద్రానుభూతిమఖిలక్షర రాజ్యపీఠం భావానుభావ రసభావ గృహ ప్రవేశం కాలానుకూల రచనాపచనానురక్తిం మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. ఆయా ఛందస్సులు ప్రత్యేకంగా ఆ భావానికి ఎందుకు ఎంచుకుంటారు అంటే, ఒక్కో భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కో ఛందస్సు బాగుంటుంది. ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక్కొక్క భాష బాగుంటుంది కదా. కోపం వస్తే మనం వాడే భాష వేరు, ప్రేమ కలిగితే వాడే భాష వేరు, భార్య మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు, కూతురు మీద ప్రేమ కలిగితే వాడే భాష వేరు. భార్య మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు, కూతురు మీద ప్రేమ కలిగితే స్పృశించే విధానం వేరు. తేడా ఉందా లేదా? ఈ స్పర్శలో, మాటలలో, భావనలో తేడా ఉంటుంది వ్యక్తమయ్యే భావాన్ని బట్టి. అలాగే ఛందస్సులోనూ తేడాలు ఉంటాయి. కానీ ఈ ఛందస్సులన్నిటికంటే ఎప్పుడూ భావమే ముఖ్యం. ఆర్ద్రానుభూతిం అఖిలక్షర రాజ్యపీఠం.
పూజ చేయండి, స్తోత్రం చదవండి, పారాయణ చేయండి, అభిషేకం చేయండి, ఏం చేయండి, చివరికి భోజనం చేయండి, లేదా పడుకోండి, ఏదైనా పర్వాలేదు. అనుభూతి ఏదన్నా ఉందా? ఊరికే చేశామా? ఏ అనుభూతి లేని దానికి ఎందుకు ఈ పనులన్నీ? ఆర్ద్రమైన అనుభూతి కలగాలి. అఖిలాక్షర రాజ్యపీఠం అలా ఆర్ద్రమైన అనుభూతిని వ్యక్తం చేసేటువంటి అఖిల అక్షరాలు, భాషలో ఉండేటువంటి తెలుగులో ఉండే 56 అక్షరాలు, సంస్కృతంలో ఉండే 50 అక్షరాలు, ఒక రాజ్యం అనుకుంటే ఆ రాజ్యపీఠం మీద కూర్చునే అవకాశం నాకు ఇయ్యమమ్మా. నాకు సాధ్యం కాని భావం ఉండద్దు, నాకు లొంగని భాష ఉండద్దు. భావానుభావ రసభావ గృహ ప్రవేశం. భావం, అనుభావం, రసభావం, ఈ మూడు ఉండే గృహంలో ప్రవేశించే అర్హత ఇవ్వమమ్మా అని కోరుతున్నాం. ఏమిటి భావం, ఏమిటి అనుభావం, ఏమిటి రసభావం? ఒక భావం ముందు కలుగుతుంది, అది భావం. దాన్ని అనుసరించి ఇంకో భావం వస్తుంది, అది దాని అనుభావం. ప్రశ్న, అనుబంధ ప్రశ్న అంటారు. ఓ ప్రశ్న వేస్తారు, విద్య వల్ల ఉపయోగం ఏమిటండి అంటారు. ఏదో విద్య వల్ల వినయం వస్తుందండి, వినయం వల్ల పాత్రత వస్తుంది, పాత్రత వల్ల యోగ్యత వస్తుంది, యోగ్యత వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, ఆర్థిక స్థిరత్వం వల్ల ధర్మం చేయగలుగుతాం, మన ధర్మం మనం చేయగలుగుతాం, ఆ ధర్మాన్ని మనం చేయడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది, అదే సుఖం, అదే విద్యకు పరమ ప్రయోజనం అన్నాం. వెంటనే దానికి అనుబంధ ప్రశ్న ఒకటి వస్తుంది. అయితే విద్య వల్ల వినయం కలుగుతుంది అంటారా అంటాడు. ఇది అనుబంధ ప్రశ్న. కలుగుతుందా లేదా తర్వాత తెలుసుకోవాలి, కలుగుతుందని చెప్పాం అంతే. మంచిది. అనుబంధ ప్రశ్న అంటే ప్రశ్నని అనుసరించి ఉండే ప్రశ్న. ఒక ప్రశ్న వేశాక దానికి సమాధానం చెప్పాక వస్తుంది ఈ ప్రశ్న, ముందే రాదు. మీరు అన్నది బాగానే ఉందండి, విద్య వల్ల వినయం కలగాలి కదా, అందరూ వినయంతోనే ఉంటున్నారా? మరి లేరు కదా అంటే కలగవలసింది ఎందుకు కలగలేదు? ఇది అనుబంధ ప్రశ్న. మొదటి ప్రశ్న లేకపోతే రెండో ప్రశ్న రాదు. అలాగే భావం లేకపోతే అనుభావం రాదు. ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు దాన్ని అనుసరించి కొన్ని భావాలు వస్తాయి. ఈ భావాలన్నీ ఎప్పుడు అందంగా ఉంటాయంటే రసభావాలైనప్పుడు, అంటే కావ్యాలుగా మలుచుకున్నప్పుడు, కవిత్వంలో పెట్టినప్పుడు, మహాకవుల కారణంగా చాలా భావాలు రసభావాలు అవుతాయి. ఏదైనా సరే రసమయం చేసేస్తే మనకి రక్తపోటు కానీ, గుండెపోటు కానీ, మధుమేహాలు కానీ రాకుండా ఉంటాయండి. రసమయం చేయకుండా పెద్ద నసమయం చేయడం వల్లే మనకి రోగాలు వస్తున్నాయి. ఏ భావం కలిగినా సరే, కోపం కలిగినా సరే, ద్వేషం కలిగినా సరే, అసఖ్యం కలిగినా సరే, దాన్ని రసమయం చేయాలండి. కావ్యాల్లో బీభత్స రసాన్ని, క్రోధరసాన్ని వర్ణించే పద్యాలు ఉన్నాయి. అవి చదివినప్పుడు భీముడికి కోపం వచ్చిందేమో కానీ, ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో పాండవులకు కోపం వచ్చిందేమో కానీ, ఆ దృశ్యాన్ని సినిమాలో ప్రదర్శిస్తుంటే మనం ఎవరికి కోపమేమో రాలా. ఎంత బాగా చూపించారా, మళ్ళోసారి చూపిస్తే బాగుండు అంటున్నాం. మళ్ళోసారి చూపిస్తారా? సరదాగా ఉందా? చస్తుంటే ఆవిడ. హరిశ్చంద్ర నాటకంలో లోహితాసుడు పోయి చంద్రమతి ఏడుస్తూ ఉంటే ఆ దుఃఖం అంతా చూసి ఆవిడ పద్యం పాడిన తర్వాత కింది నుంచి ఒకళ్ళు లేచి ఒక 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమంటాడు. బుర్రందో వీడికి. కొడుకు పోయి ఆవిడ ఏడుస్తుంటే మళ్ళీ పాడమంటావు? 100 రూపాయలు ఇచ్చి పైగా నీ 100 రూపాయల కోసం మళ్ళీ కొడుకు పోతాడా? మళ్ళీ పాడతామా? ఇది భావాన్ని రసభావం చేయడం అంటే. మరి అనుకోకూడదండి, కానీ ఎవరింట్లోనైనా అటువంటి దుఃఖం వస్తే మళ్ళీ పాడ్డాలు ఉంటాయండి. ఎవరైనా వచ్చి బాగా ఏడిచారండి ఇంకోసారి ఏడవండి అంటే ఏం మాట్లాడుతున్నావు అంటాం. మరి అదే నాటకంలో నిజంగానే అక్కడ కొడుకు పోయి ఆవిడ పడిపోయి అక్కడ ఆవిడ ఏడుస్తూ ఉంటే, హరిశ్చంద్రుడేమో అక్కడెక్కడో దూరంగా ఉంటే, ఆయన కొడుకో కాదో తెలియక ఆయన ఏడుస్తూ ఉంటే మనం ఎవడమండి 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ పాడమన్నారు అంటే దాన్ని నాటకంగా దర్శించాం. కాబట్టి మనకి ఈ గుండెపోటు రాకపోగా, రక్తపోటు రాకపోగా, మధుమేహం రాకపోగా, ఏ చికాకు రాకపోగా ఆనందం కలిగింది. దీన్ని రసానందం అంట. రంజనీ రమణీరస్య రణత్కింకిణి మేఖల రసజ్ఞ రససేవధి అని అమ్మవారి నామాల్లో ఉంటుంది. రసజ్ఞ ఏ నమః, రససేవధే నమః, రంజన్యే నమః, రస్యాయే నమః. ఇది రసం. కొడుకు పోవడం అనేటువంటిది పరమ దుఃఖమైనప్పుడు జీవితంలో అది దుఃఖమైంది. నాటకంలో ఎందుకు కాలేదు? నాటకంలో విచిత్రం మనకు కాదు, ఆ చంద్రమతికి కూడా కాలేదు. ఆవిడ నటిస్తోంది. ఆవిడేం చేస్తుంది? ఏడుస్తూను బాగా ఏడిచానా, కిందకి దగ్గర బాగా ఏడిచేవని ఎవరన్నా అంటే బాగుండు. ఆవిడకి బుద్ధి లేదు. అందుకే కొడుకు పోయినట్టా లేనట్ట. పోనీ కింద పడుకున్నవాడు ఈ లోహితాసుడు, వీడు నిజంగా పోయాడా? పోలేదు. మా చిన్నతనంలో చూసేవాళ్ళం. తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు మా స్వగ్రామం. హరిశ్చంద్ర నాటకం వేసేవాడు. ఈ లోహితాసుడు కింద పడుకుని కిందకి చేసేవాడు. వాడి చేతిలో 2 అరటిపళ్ళు పెట్టాను నేను. ఎందుకంటే వాడు గంటసేపు పడుకోవాలి అక్కడ. వీడు ఏడుతుంటే ఏం పడుకుంటాడు? అరటిపళ్ళు తినకుండా. పోయినవాడు అరటిపళ్ళు తినడం ఏమిటి? ఎందుకంటే వేసినవాడు మా ఫ్రెండ్.
లోహితాసుడికి ప్రత్యేకంగా తీసుకురారు. ఊళ్ళో వాడిని ఒకటి మా బోటికి నాటకాలంటే సరదా ఉన్నవాడిని పెట్టేస్తారు. ధృతరాష్ట్రుడి పాత్ర, సహదేవుడి పాత్ర, నకులుడి పాత్ర, లోహితాసుడి పాత్రకి అనవసరంగా ఆర్టిస్టుని తీసుకురారు, ఖర్చులు దండగా. ఊళ్ళో కొంతమందికి ఆ సరదా ఉంటుంది, గేదె మీద ఎక్కి పద్యాలు పడుతూ ఉంటాడు, వాడిని పెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలో వాళ్ళకి బాగా అలవాటే, వీడికి ఆ పద్యాలు పడతారు, వీడిని పెట్టినట్ట. ఎందుకంటే నకుల సహదేవులకి ప్రత్యేకమైన డైలాగులే ఉండవు. అన్నగారు అభిప్రాయమే మా అభిప్రాయం, దీనికి ఎవడైతే మళ్ళీ 400 ఎందుకు దండగా. లోహితాసుడికి హరిశ్చంద్ర సినిమా నాటకం మొత్తం మీద ఒకటే డైలాగ్ ఉంటుంది, నాన్నగారు నేను పులిని కూడా క్షణములో చంపివేయగలను అంటాడు. వీడి మాట విచిత్రంగా ఉండి వీడు పులిని చంపుతాట, ఆ మాట ఒక్కటే వాడుకుంటుంది. నాన్నగారు నేను పులిని కూడా క్షణములో చంపివేయగలను, నాయనా నీ వంతటి వారివే అవుగుదువు ఓహో అని ఈయన భజ్యం అందుకుంటాడు. ఈ మాత్రం మాటకి ఎవడో ఎందుకు, ఊళ్ళో ఎవడో మనవడో ఉంటాడు, తోసేస్తాడు. ఇక్కడ లోహితాసుడు ఆశ్చర్యకరమైన విషయం గమనించండి. జీవితంలో మనం ఎక్కడ ఎందుకు దుఃఖపడుతున్నామో, ఎక్కడ మోసపోతున్నామో అర్థమవుతుంది ఈ చిన్న ఉదాహరణతో. వాస్తవంగా హరిశ్చంద్రుడికి కొడుకు పోయాడు, అది నిజం, అదేం అబద్ధం కాదు. అక్కడ జరుగుతున్న నాటకంలో చంద్రమతికి తెలుసు కొడుకు పోలేదని, పాత్రధారికి. లోహితాసుడికి తెలుసు తాను పోలేదని, మనకి తెలుసు ఇది నాటకం అని. కాబట్టి మనం దాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. జీవితంలో ఏదైనా దుఃఖం వస్తే ఇది నాటకమని తెలుసుకోలేకపోతున్నాం, అందుకే దుఃఖపడుతున్నాం. జీవితాన్ని రసమయం చేసుకుంటే దుఃఖం ఉండదు. దుఃఖానికి అతీతంగా ఎదగడానికి అది ఒక్కటే మార్గం. అది మనం గుర్తించడానికి ఇష్టపడం. ఇది పరమసత్యం, పరమసత్యం, నేను సత్యం, నా మొగుడు సత్యం, నా పిల్లల సత్యం, నాకున్న మేడలు మిద్దెలు పరమం సత్యం, నీకున్న దుఃఖం కూడా సత్యమే. వీళ్ళందరూ నా మాట వింటే నేను గర్వించడం సత్యం, వినకపోతే ఏడవడం సత్యం, ఇవన్నీ సత్యం అనుకోబట్టి జీవితం అంతా దుఃఖమే. సరే, ఇదంతా ఓ మిథ్య, ఇదో నాటకం. ఎవడు మాట ఎవడు వింటాడు ఇందులో? ఏదో మంచి జరగడం మనకు కావాలి, చెప్పే సలహా చెబుతాం, వింటే వింటారు, లేకపోతే లేదు. వినకపోతే మంచిది, వింటే మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంక చెప్పక్కర్లేదు. ఆ శ్రమ తప్పింది. జీవితాన్ని ఒక నాటకంగా భావించి ప్రతి సంఘటనని రసమయం చేసుకోగలిగితే రసభావ గృహప్రవేశం, కలిగే భావాలని అనుభవాలని రసభావాలుగా మార్చి ఆ గృహంలో ప్రవేశించే అవకాశం కలిగించవమ్మా జ్ఞాన సరస్వతీదేవి అని మా అమ్మ రూపంలోనే అమ్మవారిని నేను ప్రార్థన చేస్తున్నా. పైగా కాలానుకూల రచనాపచనానురక్తి. కావ్యాలు ఎంత గొప్పగా పెద్దవాళ్ళు రాసినా సరే, ఎంత మహాకవులు ఇప్పటికీ రాస్తున్నా సరే, ఆ రచన కాలానుకూలంగా లేకపోతే నిలబడదు. ఈ కాలానికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూస్తారు. ఎంత పూర్వకాలపు మాటలు చెప్పినా కాస్త ఈ కాలానికి అన్వయించి చెప్పాలి వాటి. లేకపోతే అప్పట్లో ఏవో అలా ఉండేవండి, ఇప్పుడు సాధ్యం అంటారు, ఒక మాటతో కొట్టేస్తారు, మొత్తం ఓపెన్ చేస్తారు. ప్రాచీన ఆచారాలు సంప్రదాయాల గురించి మనకు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంటుంది. అప్పట్లో అలా ఉండేవారట, ఇప్పట్లో ఇలా ఉండేవారట. 3 గంటలు మొత్తం ముక్కి రొక్కి ఆ ఉపన్యాసాలు ఇచ్చినా సరే చివరిలో మనకి ఇచ్చిన వారికి కూడా ఏమనిపిస్తుందంటే, అవన్నీ ఇప్పుడు మన వల్ల అవుతాయి, ఏంటి పద ఇంటికి వెళ్ళిపోదాం. మరి ఎందుకు 3 గంటల పని లేక ఎందుకు చెప్పుకున్నట్టు ఇవన్నీ? అందుకని ఉపన్యాసమైనా కావ్యమైనా ఏదైనా సరే, నాటకమైనా చివరికి సినిమా అయినా కాలానుకూలంగా ఉండవలసింది. కథ అదే తీసుకో, కానీ కాలానుకూలంగా దాన్ని ఎలా చెప్పాలో అలా చెప్పు. అబద్ధాలు చెప్పక్కల్లా, అన్వయం చేయగలిగితే చాలు. రామాయణంలో జరిగిన ఘట్టాన్ని మన జీవితానికి అన్వయం చేసుకోవాలి. మనం అన్వయం చేసుకోము. సీతాదేవి వనవాసంలో పాపం అంత దుఃఖాలు ఎందుకు పడిందంటే, ఆవిడ మంగళవారం సాయంత్రం బయలుదేరింది. ఎవడో చెప్పాడు ఈ విషయం మనకి. ఇది శాస్త్రం. మంగళవారం సాయంత్రం కదమ్మా, బుధవారం సాయంత్రం బయలుదేరినా జరుగుతుంది. అది అందుకోసం జరగలేదు. అసలు ఆవిడ రావణాసురుడు ఎత్తుకుపోవడానికి ప్రథమ కారణం ఎవరో తెలుసా? నన్ను మన్నింతులు కాక ఆవిడే. రాముడు కాదు, లక్ష్మణుడు కాదు, రావణుడు కూడా కాదు, ఆవిడే కారణం. ఆవిడ ప్రలోభమే ఆవిడకి ఆ దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. వనవాసానికి రాముడు నారచీరలు కట్టుకుని, నారవస్త్రాలు కట్టుకుని వచ్చాడు, ఆభరణాలు లేకుండా మునివేషంలో. సీతాదేవి అలా రాలేదండి. అత్తగారు పెట్టివి, పుట్టింటి వారు పెట్టివి, 7 వారాల నగలు మోసుకొచ్చింది. వెనకాల లక్ష్మణుడు మోసాడు. చెక్ ఇన్ బ్యాగేజ్ లగేజ్ అని విమానంలో వేస్తారు, అలా మోసాడు. మోసిన వాడికి తెలుసు. ఆవిడ వచ్చింది అలాగా పెడుతుంటే కైకి ఆక్షేపించింది. మొగుడు కూడా వనవాసానికి ఎడుతున్నావు, ఈయన నగలెందుకంది? వశిష్ఠ మహర్షి అడ్డం పడ్డాడు. నువ్వెవరవమ్మ మాట్లాడడానికి? నన్ను అంతవరకు మాట్లాడలేదు ఆయన. నువ్వెవరవమ్మ మాట్లాడడానికి? ఆవిడ ఇష్టం. ఆవిడ పుట్టింటి వారు పెట్టారు, అత్తింటి వారు పెట్టారు. వనవాసం రాముడికి, సీతకి లేదు, లక్ష్మణుడికి లేదు. వారి ఇష్టం వచ్చిన వేషంలో పెడతారు. నువ్వెవరు అనడానికి మాట్లాడడానికి వీలేదు. ఎందుకని? వశిష్ఠ మహర్షికి తెలుసు, ఆయనకి జ్ఞాననేత్రం తెలుసుకుంది, ఆయన జ్ఞాన సరస్వతి స్వరూపం. ముందు రావణాసురుడు ఎత్తుకుపోతుంటే ఉలిచి కింద పారయ్యడానికి అమ్మవారికి ఈ నగలే ఉపయోగపడతాయి, కూడబట్టికెళ్ళకపోతే ఎలాగా అని ఆయనకి తెలుసు. కానీ ఆ విషయం సీతకి చెప్పలేదు, చెప్పకూడదు.
చెప్పకూడదు. మన జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఏదైనా ప్రమాదం ఉంటే అలా చెప్పరు, చచ్చిపోతాడు ముందే. పైగా ముందు ప్రమాదం చెబితే ఈయనకి ఇచ్చే కట్నం ఇవ్వడం. చెడ్డ చెప్పాడంటే మంచి చెబితేనే ఇస్తాడు. అందుకని జాతకాలు చెప్పేవాడికి అంత లౌక్యం ఉంటే వశిష్ఠ మహర్షికి ఎంత ఉందో చెప్పకూడదు, కానీ జాగ్రత్త పడాలి. అందుకని ఆవిడ వెళ్ళని అన్నాడు. ఆవిడేదో ఆభరణాలు ధరించి అక్కడ అరణ్యం అంతా తిరగాలి. అరణ్యంలో మృగాలు ఉంటాయి, మూలులు ఉంటారు. మూలులకు ఆభరణాలతో పని లేదు. మృగాలకు ఆభరణమో ఏమిటో తెలియదు, నవిలేస్తాయి. ఎందుకు ఆభరణాలు అరణ్యంలో? అన్ని నగలు ఉన్నావిడ. మీరు గమనించండి, ప్రలోభం అంటే ఏమిటో, ఎందుకు దుఃఖం వస్తుందో మనకి. సీతాదేవికి వచ్చింది, మనకి రాదా? అన్ని నగలు ఒంటి మీద ఉన్నావిడ. బంగారు లేడీ, ఒక లేడీ బంగారపు రంగులో కనపడగానే దాని ఒంటి మీద మచ్చలను చూసి అవన్నీ బంగారమే అనుకుని బంగారపు దీపాల్లాగా, రత్నాల్లాగా, కెంపుల్లాగా, వజ్రాల్లాగా, వెడుగురిజల్లాగా వెలుగొందుతున్నాయి ఈ మణులన్నీ. అది మామూలు లేడీ కాదు, మాయలేడి అసలే కాదు లక్ష్మణ, అది బంగారు లేడీ. ఏమైనా సరే నాకు తెచ్చిపెట్టవలసిందే. మొండుపట్టు మంకుపట్టు పట్టిందా లేదా? లక్ష్మణుడు ఎంత చెప్పినా విందావిడే. మన ఒంటి మీద కేజీల బంగారం ఉండగా బంగారు లేడి మీద గీకితే గోకితే వచ్చే తులం బంగారం దేనికండి పని లేక? పోనీ ఇప్పట్లాగా అప్పుడు ఏమైనా తులం 50,000 ఉందా? 5 రూపాయలు కూడా లేదు. పోనీ ఇప్పుడు తులం 50,000 ఉంటే 2 తులాలు వచ్చినా మంచిదేని వేసేస్తున్నారు శుభ్రంగా. హైదరాబాద్లో మనుషుల్నే వేసేస్తున్నారు 2 తులాల బంగారం కోసం. 2 తులాలు లేకుండా ఎవరైనా ఉంటారు అసలు మన దేశంలో? ముఖ్యంగా ఆడవాడు. మంగళసూత్రం 4 పూసలు ఉంటాయి కదా, 4 తులాలు. అవి కూడా పెట్టుకోకుండా ఎలా ఉంటాను? కానీ అవి చాలమ్మా ప్రాణాలు పోవడానికి. ఎందుకంటే అలా ఉంది రేటు. మరి ఏం చేస్తావు? అంత ఏం లేదే. అటువంటప్పుడు ఇంత చేస్తే మాయలేడి మీద మచ్చలన్నీ గీకినా గోకినా 2 తులాల బంగారం కూడా రాదే. అది ఇంటి ముందుండి వెలిగినా కాసేపే వెలుగుతుంది. దానికి అంత పట్టుదల దేనికి? ఎవరికీ లేనిదేదో నాకు ఉండాలి, ఎక్కడా చూడందేదో నేను చూశాను, అది నా సొంతం కావాలి. ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళే ఆడవాళ్ళందరూ ఈ కథను గుర్తు చేసుకుంటే జీవితం అంతా బాగుంటుంది. మా మగాళ్ళంతా సుఖంగా ఉంటారమ్మా. వాళ్ళ తరఫున కాస్త మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. షాపింగ్కి వెళ్ళాలంటే ఎప్పుడు ఏం కొనాలో అనుకుని కాగితం మీద రాసుకుని వెళ్ళాలి. రాసుకున్నవే తెచ్చుకోవాలి, ఇంకేం తెచ్చుకోకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది బాగుంది, ఇది అన్నీ బాగానే ఉంటాయి, మొగుడు తప్ప. వీడు ఒక్కడే వెర్రి వెధవలా ఉంటాడు. ఎందుకంటే బిల్లు ఇవ్వడం తప్పితే వీడు చేసే పనే ఉంది అక్కడ. అది మన ఇంటో లేదు, అది మన ఇంటో లేదు, ఇది ఉండదు. అని లేకుండా కాపురం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఏది అనుకున్నామో అదే పట్టుకెళ్ళాలి, అదే తెచ్చుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏదో అనిపించింది అనుకోండి మధ్యలో, మళ్ళీ రాసుకో కాగితం మీద, 15 రోజుల తర్వాత వెళ్ళు. అలా చేస్తే ప్రయోజనం ఏంటంటే ఈ 15 రోజుల్లో ఆ కోరిక ఉండదు మనకి. ఆ కనిపించినప్పుడు అనిపించినట్టుగా అస్తమానం అనిపించదు, ఇంకా వదిలేస్తాం ఆ విషయాన్ని. ఏదో అప్పుడు అనిపించింది కానీ పోన్లే అంటాం. ఎందుకంటే ఈలో పేపర్లో చదువుతాం, నగలు పెట్టుకున్నప్పుడు చెవులు కొరికేసేస్తా అని, వద్దులే అనిపిస్తుంది. ఇది ప్రయోజనం. అందుకని ఆ కోరికలను వాయిదా వేయాలి. ఇది అన్వయం అంటే కాలానుకూల రచన పచునాను. రామాయణంలో ఎప్పుడో జరిగింది, సీతాదేవికి అలా జరిగింది. ఆవిడ జాతకం అంతే. ఆవిడ పేరెడితే మన అమ్మాయి కూడా జాతకం అవుతుంది. మన సీత పేరెట్టాను కూడా కంగారు పడిపోతున్నారు. పేర్ల వల్ల జాతకాల వల్ల ఏం మారి పేరుని బట్టి జాతకం ఉండదమ్మా. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీ పేరుని బట్టి మీరు ఎంత గొప్ప పేరు పెట్టినా వాళ్ళు అలా ఉంటారని ఏం లేదు. ఎంత ఏదో మామూలు రకం పేరు పెట్టినా వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు కారని కూడా ఏం లేదు. దాన్ని ఈ నమ్మకాలు వదులుకుంటే మనకు ఆధ్యాత్మికత అర్థమవుతుంది, జీవితం తెలుస్తుంది. కాలానుకూల రచనాపచనానురక్తి, కాలానికి అనుకూలంగా ఉండే రచనని వండి పెట్టగలిగేటువంటి శక్తిని ఇవ్వమ్మా. ఏ సంఘటనైనా రామాయణ భారత భాగవతాల్లో ఎక్కడదైనా పురాణాలదైనా చదివితే వింటే దాన్ని వెంటనే ఈ కాలానికి అన్వయం చేసుకోవడం అంటే ఇది. మనం అరణ్యంలో ఉండక్కర్లేదు, మనం సీతారాములం కావక్కర్లేదు, మాయలేడు మనకంట పడక్కల. ప్రతి షాపింగ్ మాలు పెద్ద మాయలేడే. పైగా ఇప్పుడు సంక్రాంతికి ఆఫర్లు కూడాను పత్రికల నిండా ఆఫర్లే ఉన్నాయి. ఈ ఆఫర్లకు మళ్ళీ సినిమా నటులు మామూలు వాడు సరిపోరు కదా. సినిమా నటులు సంక్రాంతి ఆఫర్ తీసుకోమని చెప్పడానికి అంటే వీడు మొహం తీసుకుని అవి తీసుకుంటాం మనం. ఇప్పుడు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. మాయ అంటే ఎలా ఉంటుందో కాలానుకూలంగానే ఆలోచిద్దాం. ఈ ఆఫర్లు ఇచ్చిన వాటి వల్ల కలిగేటువంటి నష్టం అంతా యజమాని ఏం చేస్తాడంటే వ్యాపారస్తుడు ఆ వస్తువుల మీద వేస్తాడా వేడా? వాడేమన్నా మనకి మేనత్త కొడుకా? ఎందుకు ఏడు వేస్తాడు. ఒక చీర కొంటే 2వ చీర ఉచితం అన్నాడంటే 2 చీరలు ఖరీదు అందులో ఉందనే అర్థం. అక్కడ మనం ఉచితం కదా అని పరిగెడతాం. ఇదే మాయలో పడకుండా ఉండమంటే, అన్వయం చేసుకోవడం అంటే ఇదే. ఏమిటి ఆఫర్లు? సంక్రాంతికి ఇస్తారు, మళ్ళీ తర్వాత ఇస్తారా? ఇస్తే మాత్రం మనం కొంటామా? వస్తువు నాణ్యంగా ఉందో లేదో చూడాలి, కానీ ఆఫర్లు ఏమిటండి?
వీడు ఉప్పు కొంటే పప్పు ఆఫర్ అంటున్నాడు. వాడు అర్థం కావటం, ఉప్పు కొంటే కూడా పప్పు ఆఫరే. ఏదో ఒకటి ఆఫర్ లేకుండా పైగా వెళ్ళిన వాళ్ళు కూడా ఆఫర్లు ఏం లేవా, ఇదో పెద్ద ప్రశ్న ఇక్కడ. అసలు మనకు అసలు సరుకు కంటే ఆఫర్ మీద అవకాశం ఆలోచన ఎక్కువైంది. జీవితం మోసపోతాం ఖచ్చితంగా. మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. నాటకాల వల్ల, కావ్యాల వల్ల, వేద శాస్త్ర పురాణాల అన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ ప్రలోభంలో పడకుండా ఉండడం, రెండోది భయపడకుండా ఉండడం. ప్రలోభం, భయం, ఈ రెండింటినీ కనుక మనం జయించగలిగితే జీవితంలో మనని మించినటువంటి జ్ఞాని లేడు. మనకి జ్ఞాన సరస్వతి అనుగ్రహం కలిగినట్టే లెక్క. మాతస్త్వమేవ పరికల్పయ కల్పతల్పం. నాటకాల వల్ల, కావ్యాల వల్ల, వేద శాస్త్ర పురాణాల అన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటంటే ఈ ప్రలోభంలో పడకుండా ఉండడం, రెండోది భయపడకుండా ఉండడం. ప్రలోభం, భయం, ఈ రెండింటినీ కనుక మనం జయించగలిగితే జీవితంలో మనని మించినటువంటి జ్ఞాని లేడు. మనకి జ్ఞాన సరస్వతి అనుగ్రహం కలిగినట్టే లెక్క. అటువంటి అనుగ్రహాన్ని మనం సంక్రాంతి పండుగ ద్వారానే ఎలా పొందొచ్చో రుజువు చేసుకుని తర్వాత జ్ఞాన సరస్వతి వైభవంలోకి వెళదాం. మనం ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, సరే ముక్కనుమ. మూడు పండుగల్లోనూ కూడా కొన్ని రకాల ఆచారాలు మనం పాటిస్తాం. ప్రత్యేకించి ఈ కాలంలో, ఈ 4 రోజుల్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మన ఆంధ్రాకి వచ్చి పడిపోతారు. మొత్తం ఎక్కడ విమానాలు వేసుకుని వచ్చేస్తారు. మొత్తం మా ఊళ్ళో సంక్రాంతి ఇంకెక్కడ ఉండదండి. ఇతర దేశాల్లో ఎలాగూ లేదు, మన దేశంలో కూడా అంత ఉండదు. మన తెలుగునాట 2 రాష్ట్రాల్లోనూ కూడా తెలంగాణ కంటే మన దగ్గరే చాలా ఎక్కువ. హైదరాబాద్ సగం ఖాళీ అయింది, మేము కూడా అందుకే వచ్చాం. ఎవరు లేనప్పుడు మేమెందుకు అక్కడ. కానీ నిన్ననే పేపర్లో వచ్చింది చూడండి, కళ్యాణం కోసం ఒకడు వస్తే కనవేయడం కోసం ఒకడు వస్తాడని. మేము వచ్చే ముందు పేపర్ చూసి ఇచ్చాం. నేను పొద్దున్న పేపర్ చూశాక ఎందుకు పెట్టుకున్నాం ప్రయాణం అనిపించింది మాకు కూడా. ఎందుకని, పండుగ వేళ దొంగలకి పండగ అని రాశారు. పెద్ద వ్యాసం వచ్చింది ఆంధ్రజ్యోతిలో, పండుగ వేళ దొంగలకి పండగ. మొత్తం ఆంధ్ర వాళ్ళందరూ ఇల్లు తాళాలేసి వెళ్ళిపోతారు. అంచేత ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళకి ఇప్పుడే మొదలవుతాయి, ఇప్పుడే జరుగుతాయి. అంచేత తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తలు ఎవరు రాశాడు? ఆ జాగ్రత్తలు ఆయన పేపర్లో చెప్పాడుగా, నేను మైకులో చెప్పను. తీసుకుంటే ఆ జాగ్రత్తలు దొంగలు తీసుకుంటారు ఇప్పుడు. కానీ జరుగుతున్నాయా లేదా? మనలో మన ప్రాంతానికి వెళ్ళాలనో, మన ఊరికి వెళ్ళాలనో, మన పండగలో ఉండాలనో మనం అనుకుంటే వాడేమనుకుంటున్నాడు? ఇదేరా అబ్బాయి మంచి అవకాశం అనుకుంటాడు వాడు. ఇదే మంచి అవకాశం. అంచేత లోకం తీరు ఎలా ఉంటుంది అంటే, కళ్యాణం కోసం ఒకడు వస్తే కనవేయడం కోసం ఒకడు వస్తాడు. నువ్వేదో పెళ్లి జరిగింది బంధువుల ఇంట్లో చూడడానికి వెళ్ళావు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, అందరినీ బాగున్నావా అక్క నేను చూసి ఎంతకాలం అయిందో అంటే ఇప్పుడు జేబులో పరిస్థితి చాలా కాలం అయిందని లాగేస్తాడు. అక్కని చూడడం బాగానే ఉంది, తర్వాత లెక్కమైంది. అక్క కనుక తమ్ముడు ఏం చెప్పనరా మీ బావ సంగతి నీకు తెలుసు కదా, కాస్త నన్ను చూసుకోరా అంటే పాపం మీ తమ్ముడు ప్రేమతో ఉండవే బాబు అని పరచెడతాడు. పరసే లేదు, అక్కకేమిస్తాడు. అయిపోయింది అప్పటికి. అంటే ఏమిటి, మనం ఎంత హడావిడిలో ఉన్నా సరే ఈ విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలి. మన పరసు, మన సామగ్రి అతి ముఖ్యమైనవి. ఇవాళ ఫోను ముఖ్యంగా. ఫోను పోయిందంటే డబ్బులు పోవడం కాదు, సమాచారం అంతా పోయినట్టు. ఇవి చాలా ముఖ్యంగా ఉండాలి. వీటి పట్ల జాగ్రత్త. ఎంత హడావిడిలోనే ఉండి వీటి గురించి జాగ్రత్త తీసుకోవాల్సిందే. అంచేత ఇంత హడావిడిలోనూ ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైనటువంటి పురోగతిని సాధించాలో మనకి భోగి పండుగ తెలియజేస్తుంది. భోగి పండుగ నాడు తెల్లారికట్ట మనం భోగి మంట వేస్తాం. తెల్లారితే భోగి అనగా గడిచిన రాత్రి 1 గంటకే వేస్తారు. ఆ సమయంలోనే వెయ్యాలి. 4ంటికి 5ంటికి కాదు, 1 గంటకే లేవాలి, 2ంటికైనా లేవాలి కనీసం, అప్పుడే వెయ్యాలి. ఆ మంట కూడా ఎలా వేస్తారు? ఈ నెల రోజులు బట్టి మాసం పట్టడం, నెల పట్టడం అంటారే, నెల మాసం బట్టి గొబ్బెమ్మలు పెడతారు కదా. ఆ గొబ్బెమ్మలని ఎండబెడితే, గోడ మీద చరిస్తే వచ్చిన పిడకలతో దాలి తయారు చేసి, పొయ్యి తయారు చేసి దాని మీద పాయసం వండి చేస్తారు. ఆ పిడకల్ని ఇక్కడ మంటలో వేస్తారు. ఆ పిడకలతోనే దాలి తయారు చేసి పాయసం వండుతారు. ఈ మొత్తం ప్రక్రియలో మీరు గమనించండి. ఆవు పేడో గేదె పేడో తెచ్చారు, అక్కడ గొబ్బెమ్మలు తయారు చేశారు, పెట్టారు, తర్వాత భోగి మంటల్లో వేశారు, లేదా దాలి తయారు చేశారు, పాయసం తయారు చేశారు. ఎక్కడైనా ఒక్క చిన్న చెత్త రేణు ఉందండి ఇందులో ఎక్కడైనా? ఈ మొత్తం పండగలో చెత్త. ప్లాస్టిక్ వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా మారిపోయచ్చు. ఇక ముందు ప్లాస్టిక్ పిడకలు, ప్లాస్టిక్ భోగి కూడా వచ్చినా సరిపోవక్కల. మన బతుకులకు అవే వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక దంపతుల్లో కూడా ప్లాస్టిక్ మొగుడు, ప్లాస్టిక్ పెళ్ళం, ప్లాస్టిక్ పిల్లలా ఉంటారు.
ఇప్పటికే చాలామంది పెదవుల మీద సహజమైన నవ్వులు చూడాలి, ప్లాస్టిక్ నవ్వులు. ఎందుకంటే నవ్వడం ఈయనకి ఇష్టం లేదు, నవ్వకపోతే బాగుండదు, అందుకని నవ్వుతాడు. అది ప్లాస్టిక్ నవ్వు అంటారు దాన్ని. ఈ కృత్రిమత్వం ప్రవేశించి ఇంకా మేధాశక్తి కూడా కృత్రిమం కాబోతోంది. ఇక ముందు నేను అలా కూర్చొని మాట్లాడవలసిన అవసరమే లేదు. ఒకవేళ నేను మాట్లాడినా కూడా నా బొమ్మ ఉండదు, వాడి బొమ్మ ఉంటుంది, నా మాటలనే మాట్లాడతాడు. నా మాటలు వాడే పెడకొచ్చిందే టిక్ టాక్. నా మాటలు ఇంకోళ్ళు మాట్లాడుతూ చూసి నేను మాట్లాడుతుంటే వాళ్ళ మొహం చూపిస్తారు, వాళ్ళు యాక్షన్ చేస్తారు, వాళ్ళే చెప్పినట్టుగా అనిపిస్తుంది మీకు. అంటే సహజత్వం పోయి కృత్రిమత్వం ప్రవేశిస్తుంది సహజంగా. ఈ కృత్రిమత్వం పోయి మళ్ళీ సహజత్వం ప్రవేశించడమే భోగి. పైగా భోగి అన్నదానికి అర్థం ఏమిటంటే, భోగము అంటే పడగ, భోగి అంటే పాము. అది పండగ ఏమిటండి? భోగి అంటే పాము, ఆదిశేషుడు. రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి అని ఉంటుంది. భోగి అంటే ఆదిశేషుడు. కరావలంబ స్తోత్రంలో ఉంటుంది, శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగిమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని శంకరాచార్య చెబుతారు. భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తి అంటారు. ఆదిశేషుని యొక్క పడగలు నీ తేజస్సుని ప్రసరింపజేస్తున్నాయి ఈ లోకమంతా అంటాడు. భోగి అంటే పడగ, భోగి అంటే పాము, భోగము అంటే పడగ. మరి భోగి పండగ ఎలా అయిందండి? భోగి అంటే ఐశ్వర్యవంతుడు ఎలా అయ్యాడండి? ఆయన భోగభాగ్యాల్లో తేలుతున్నాడంటే ఆయన బావు పడగల మధ్యలో ఉన్నాడనా? అంటే మనకి మన భాష సంస్కృతం దేవభాష అంటారు. ఎందుకనే ఆ భాష గుర్తు చేస్తోంది. భోగాల్లో ఉన్న వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోండి, పాము పడగల కింద ఉన్నట్టు లెక్క. ఎప్పుడు ఈ భోగాలు మనని కాటేస్తాయో తెలియదు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకని భోగము భోగి. ఏ భోగం మనం అనుభవిస్తున్నా సరే ఇది ఏమన్నా హాని చేస్తుందా, ఇది ఏమన్నా హాని చేస్తుందా అని ఆలోచించాలి. నాకున్న భోగాలు ఎవరికి లేవు, నాకేమిటో మొదటి నుంచి అన్నీ భోగాలే, మా పిల్లలకు కూడా అన్నీ భోగాలే, నాకు 2 లక్షల జీతం, మా పెద్ద అబ్బాయికి 3 లక్షల జీతం, చిన్న అబ్బాయికి 6 లక్షల జీతం, ఈ మొత్తం లక్షలన్నిటికీ సరిపడగా రోగం పెట్టేస్తాడు దేవుడు. ఎప్పుడు మొత్తం ఎగిరిపోతాయి. ఎందుకంటే ఈ భోగాల్లో ఒళ్ళు మరిచిపోయి ప్రవర్తిస్తాం మనం. అంచేత భోగం ఎప్పుడు ఐశ్వర్యం. భోగం ఎలాంటిది అంటే పాము పడగ లాంటిది. భోగం భాగ్యంబుల్ భుజంగంబులో అని సాగరఘోష కావ్యంలో రాశాను నేను. భాగ్యంబుల్ భుజంగంబులు. భాగ్యం ఎప్పుడైనా సరే పామే. అది ఉంది అంటే గర్వించడానికి కాదు, జాగ్రత్త పడడానికి. ఎందుకంటే ఐశ్వర్యం ఉన్నవాడి మీదే ఉంటుంది అందరి దృష్టి. ఇప్పుడు దొంగల గురించి చెప్పుకున్నాం, మన దొంగ దృష్టి ఎవరి మీద ఉంటుందండి? ఐశ్వర్యం ఉన్నవాళ్ళ మీదే ఉంటుంది. పురుగుడిసి దగ్గర వాడు వెళ్ళమన్నా వెళ్ళడం ఏం దొరుకుతుంది అక్కడ? అంచేత పైగా మనం ఏం చేస్తాం, ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలని చూస్తాం. ఒకవేళ పూరుగుడిసులో ఉన్నవాడి దగ్గర రత్నాభరణాలు ఉన్నా ఇబ్బంది లేదండి, పై ఆకారాన్ని చూసి ఉన్నాయని ఎవరో అనుకోరు, దాని జోలికి వెళ్ళారు, వాడు సుఖంగా ఉంటాడు. మనం ఏం చేస్తాం, ఉన్నది ఇంత, ప్రదర్శించేది ఇంత. ఇళ్ళన్నీ బ్యాంకులో ఉన్నతో కట్టిన ఇళ్ళే, కానీ ఇల్లు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ కన్నవేయడం ఖాయం. నువ్వు బ్యాంకులోనే కట్టావని వాడికి ఏం తెలియదు, అక్కడ కట్టేస్తాడు. అదే మనకి డబ్బు ఉండే వరకు ఆగి మన డబ్బుతోనే మనం ఇల్లు కట్టుకుంటే ఏదో పెంకుటిల్లో సామాన్యమైన డాబాజా వేసుకుంటే మన జోలికి రాడు. ఏముంటుంది ఇందులో, బయటికి కనపడుతూనే ఉండంటాడు. బయటికి కనపడుతూనే ఉండే ఏముంది అనుకుంటాడు. మృత్యకటిక ఉన్న నాటకం ఉంటుంది సంస్కృతం, అందులో చారుదత్తుడు అని ఉంటాడు. ఆయన ఒకప్పుడు బాగా ధనవంతుడు, తర్వాత పేదవాడు అయ్యాడు. దాన ధర్మాలు చేయడం సరే రకరకాల కారణాల వల్ల పేదవాడు అయ్యాడు. దానికేముంది, పేదవాడు ధనవంతుడైతే ఆశ్చర్యపోవాలి, కానీ ధనవంతుడు పేదవాడైతే ఆశ్చర్యపోవక్కల, జరుగుతుంది అది. దానికి అనేక కారణాలను పడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన మేడ అలాగే ఉంది, ఇంకా ఎక్కడ తాకట్టు పెట్టలా. ఆ మేడలో దొంగతనం చేశాడు శరివిలకుడు అని ఒక ఆయన. లోపలికి వెళ్ళాక అనుకున్నట్టు, అయ్యయ్యో తెలివితేటలు లేనివాడిని, ఎందుకంటే దొంగతనం ఆయన వృత్తి కాదు, ఆయన వాడు బ్రాహ్మణ అబ్బాయి. బ్రాహ్మణ అబ్బాయికి దొంగతనం పని ఏమిటండి? ఏదో వేదమో శాస్త్రమో పురాణమో చదువుకోవడం మానేసి ఈ దొంగతనాలు అన్నీ ఎందుకు వస్తాయి? వాడు అమ్మాయిని ప్రేమించాడు, అక్కడే వస్తాయి ఇవన్నీ. ఈ బ్రాహ్మణ అబ్బాయి తిన్నగా ఉండక ఓ దాసి దాన్ని ప్రేమించాడు, జమీందారుల ఇంట్లో దాసి, దాన్ని ప్రేమించాడు. అది పాపం మంచి అమ్మాయే, నిజంగానే వీడిని ప్రేమించేది మాయ ఏం లేదు. కానీ అదేం చెప్పిందంటే, నేను ఒకళ్ళ దగ్గర దాసిగా ఉన్నాను, వసంతసేన అనే ఆవిడ దగ్గర. ఆ దాస్యం నుంచి విముక్తురాలైతే కానీ నీకు భార్యను కాలేను కదా, ఆవిడకి ఆ డబ్బు ఇచ్చి నన్ను విడిపించుకో అంది. ఆవిడ పద్ధతి ఆవిడ చెప్పింది. అంత డబ్బు కావాలంటే దొంగతనం చేయాలి, ఎందుకని ప్రేమలో పడ్డవాడు దొంగతనానికి వెళ్ళాడండి. ఎవరింటికి వెళ్ళాడు వీడు కర్మగాలి, ఏదో ఎలక్ట్రిక్ స్తంభం పెట్టాడు, ఎల్లకెలా పడి చచ్చాడని. ఎరగనోడు, మనకి జిల్లాలో సామెత ఉంటుంది, ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కితే ఎల్లకెలా పడి చచ్చాడు. రావడం మరి దాన్ని తెలుసుకోవాలి, దాని చేతులకు ఏం పెట్టుకోవాలి, కాళ్ళకి ఏం పెట్టుకోవాలి, చూసుకుని ఎక్కాలి. కానీ ఎక్కేస్తే అలాగ తాడి చెట్టు ఎక్కినట్టు.
అలాగే వీడు చేయకి దొంగతనం చేస్తే లోపలికి వెళ్ళాక గోడంతా తవ్వాక లోపలికి వెళ్ళాక అన్ని గదులు చూస్తే ఏమీ లేదు, ఇదేమిటి ఇంత భవనం ఏమీ లేదు అని వాడికి అప్పుడు అర్థమైంది, వీడెవడో బతికి చెడ్డవాడు అన్నమాట. ఇంకా ఇల్లు తాకట్టు పెట్టకుండా అట్టి పెట్టాడు కానీ ఏమీ లేదే అనుకున్నాడు. అంటే చూడండి, లోపల ఏమీ లేకపోయినా పైకి ఆర్భాటం ఉండడం వల్ల వాడికి దొంగతనం చేయాలని అనిపించిందా లేదా? అలాగే మనం గ్రహించాలి, లోపల ఏమున్నా సరే పైకి ఇళ్ళు కనుక మహావైభవంగా కనపడకుండా మామూలుగా ఓ చిన్న 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మనం సర్దేసుకుని ఉండగలిగితే రత్నాభరణాలు ఉన్నాయనే ఆలోచన కూడా ఎవరికీ రాదు, గొడవ లేదు. మనం కావలసినప్పుడు మనం పెట్టుకుంటాం. ఈ ప్రదర్శన వల్లే వస్తుంది. మనకు కావలసింది, జీవితంలో పొందవలసింది దర్శనం, ప్రదర్శనం కాదు. గుర్తుపెట్టుకోవాలి, 2 మాటల మధ్య చాలా తేడా ఉంది. మనం పొందవలసింది దర్శనం, ప్రదర్శనం కాదు. దైవ దర్శనం పొందాలి, ఆత్మదర్శనం పొందాలి, ప్రదర్శన కాదు. అంటే వైరాగ్యం కూడా కలగాలి. ఆ వైరాగ్యాన్నే భోగి పండగ మనకి తెలియజేస్తుంది. అందుకే భోగి నాడు మంటలు వేస్తాం పొద్దున్నే. ఇప్పుడంటే ఏవో పిడకలు వేస్తున్నారు. ఇంకా నేను కొన్ని చోట్ల చూడలేదు. ఇంకా ఇప్పుడు పూర్వం ఏం చేసేవారు తెలుసా? పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు, ఇంట్లో పాత సామాను మొత్తం భోగి మంటల్లో బారేసేవారు. ఎందుకండి? ముందు అసలు భోగి మంటల వల్ల భౌతిక ప్రయోజనం ఏమిటంటే, ఈ చలికాలం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, చలికాలం ఇంకా వెళ్ళిపోతుందండి. మాకు ఈవేళ ఇక్కడికి రాగానే వెళ్ళిపోయినట్టే అనిపించింది. హైదరాబాద్లో ఉన్న చలి ఇక్కడ లేనే లేదు. చలికాలం వెళ్ళిపోతుంది. సంక్రాంతికి సంకల్లో చేతులు పెట్టుకుంటా అంట సామెత, శివరాత్రికి శివశివ అని వెళ్ళిపోతుందట. రథసప్తమి నాడు సరిగ్గా వేసవకాలం మొదలైపోతుంది లెక్క చెప్పారు. చలికాలం ఎప్పుడు వస్తుంది అంటే, చలి ప్రవేశించున ఆగుల చవితి నాడు మెరజు వేసవి రథసప్తమి దినమున అని కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు. చలికాలం ఎప్పుడు వస్తుందో తేదీ చెప్పారు లెక్క. డిసెంబర్ 14, జనవరి 11 అన్నట్టుగా తేదీ చెప్పాడు ఆయన లెక్క శ్రీనాథుడు. చలి ప్రవేశించు నాగుల చవితి నాడు, దీపావళి వెళ్ళాక చవితి వస్తే నాగుల చవితి అంటాం కదా, ఆ రోజున ప్రవేశిస్తుంది చవితి, కార్తీక శుద్ధ చవితి. కార్తీకం, మార్గశిరం, పుష్యం ఊపేస్తుంది. మళ్ళీ మాఘశుద్ధ సప్తమి వస్తుంది, రథసప్తమి. రథసప్తమి నాడు సరిగ్గా మెరజు వేసవి రథసప్తమి దినమున, రథసప్తమి నాడు వేసవకాలం ప్రవేశిస్తుంది. తేదీల ప్రకారమే చెప్పారు పూర్వం వాళ్ళు కూడా, ఏం తేడా చేయలే. అంచేత ఈ చలి వెళ్ళిపోయే రోజుల్లోనండి తెల్లారకట్ట లేచి కాస్త భోగిమంటల దగ్గర కూర్చుంటే భౌతికంగా ముందు ఆరోగ్యానికి ఈ చలి తగ్గి వేడిగా ఉంటుంది. ఆరోగ్యానికి ముందు తెల్లారకట్ట లేవడం చాలా మంచిది, బాగుంటుంది. మానసికమైన అనుభూతి, ఆ వెచ్చని మంట, అది మళ్ళీ ఇల్లు గారిపోయేంత మంట కాదు కదా, వెచ్చని మంట. చుట్టూ నలుగురు కూర్చుంటారు భోగి మంటల దగ్గర. ఎప్పుడు ఒక్కడు కూర్చోడు. ముఖ్యంగా ప్రేమలో విఫలమైన వాడు, సంసారంలో విఫలమైన వాడు భోగి మంటల దగ్గర కూర్చోడు, ఇంట్లో కూర్చుని ఎడుతూ ఉంటాడు. లేకపోతే సముద్ర తీరంలో కూర్చుంటాడు. భోగి మంటల దగ్గర కూర్చునే వాళ్ళందరూ ఆనందంగా ఉన్న వాళ్ళే కూర్చుంటారు. 7 మొహాలు వాళ్ళు అక్కడ కూర్చోరు. ఎవడైనా కూర్చుంటే పంపేస్తారు అక్కడి నుంచి, పండగరా నీ మొహం ఏంటి ఇక్కడ. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తుళ్ళిపోతూ ఉంటారని సరదాగా మాట్లాడుకుంటారు. ఇది మానసికమైన అనుభూతి. చలిపోవడం అనేది భౌతికమైన అనుభూతి, ఆనందం కలగడం అనేది మానసికమైన అనుభూతి. ఇక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి ఏమిటో తెలుసా? హిందువుల పండుగల్లో ఉండే ఆంతర్యమమ్మ. గ్రహిద్దాం. పాత సామాన్లన్నీ అందులో పడేయాలి. ఎందుకంటే అది వదిలించుకోవాలి. మా ముత్తాతగారి కాలం నాటి కుర్చీ నువ్వే ఉండవెక్కడ, మీ ముత్తాతలేడు, నీకు కుర్చీ దేనికి పని లేక అవతల బారేయక. 4 కోళ్ళు ఉండవు, ఒక కుర్చీకి 3 కోళ్ళే ఉంటాయి. అయినా దాన్ని పట్టుకు వదలడు. ఇంకా దాని కింద ఒక చెక్క మొక్క ఏదో పెడతాడు కొత్తగా, దానికి ఒక తాడు కడతాడు. ఎందుకు అంత భ్రమ? ఎందుకంటే కట్టెలు, పాతబడినటువంటి కొయ్య సామాన్ అంటే కట్టే కదా. ఆ కట్టెను వదలలేని వాడు ఈ కట్టెను ఎలా వదులుతాడంటే రేపొద్దున్న వీడి ప్రాణం పోతుంది కదా. ఇది కూడా కట్టే కదా, దీన్ని కట్టెల్లో పెట్టి కాలుస్తారు కదా. మరి ఆ కట్టెల్లో కట్టెగా మారిపోవడానికి సిద్ధపడాలంటే కట్టె వదలాలి కదా. పైగా ఈ భోగి మంటల్లో ఈ సమితులు వేయడం, ఈ పాత సామాను వేయడం, అసలు ఆ మంటల్లో కట్టెలు వేసి కాల్చడం వెనకాల ఒక వైదికమైనటువంటి ఆంతర్యం ఉందండి. ఈ మధ్య నేను ఒక గ్రంథం చదువుతుంటే తెలిసి ఏమి భారతీయ సంస్కృతిరా అనుకున్నాను నేను. సన్యాసాశ్రమ స్వీకారం చేసేటప్పుడు యజ్ఞం చేయిస్తారు, హోమం చేయిస్తారు. మన గృహస్థాశ్రమం అయ్యాక సన్యాసాశ్రమం స్వీకరించినా సరే, లేకపోతే కొంతమంది పీఠాధిపతులు బ్రహ్మచారిగా ఉండగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తారుగా, గృహస్థంలోకి చేరరు. ఏదైనా సరే హోమం చేయిస్తారు. ఆ హోమం చేయించినప్పుడు అందులో సమిధలు వేయించి మంత్రాలు చదివిస్తారు. ఆ సమిధలు వేయిస్తూ చదివే మంత్రాలు ఎలా ఉంటాయంటే, నాలో ఉండే కామం, క్రోధం, లోభం, మోహం పోవాలి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు పోవాలి,
పృథివీ తేజో వాయువు ఆకాశాలు పోవాలి, నేను ఆత్మస్వరూపంగా మేలాలి. శబ్దస్పర్శ రూపరస గంధా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ పృథివీ తేజో వాయురాకాశా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ చక్షుశ్రోత్ర జిహ్వా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ జీవాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ పరమాత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరకం విరజా విపాప్మా భూయా శుద్ధస్వాఖ. ఈ మంత్రాలు చదువుతారు. మంటల్లో కట్టెలు వేస్తూ ఈ మంత్రాలు చదువుతారండి. పూర్ణాహుతి సమయంలో కూడా యజ్ఞం చేసేటప్పుడు ఈ మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు చదవడం గొప్ప, వినడం గొప్ప అనడం కాదు, దాని అర్థం తెలుసుకోవడం ఇంకా గొప్ప. అది తెలిసినప్పుడు దేనికి ఇవ్వని చదవడం వినడం ఊరికే. ముందు చదవడం వినడం గొప్ప అన్నారు, ఎందుకంటే తర్వాత తెలుసుకుంటామని, అక్కడితో వదిలేస్తావనా. ఏం చెబుతున్నారు అందులో? నాలో ఉండే శబ్ద స్పర్శ రూపరస గంధాల మీద వ్యామోహం ఉంది, నాకు ఆ శబ్దం అంటే ఇష్టం, ఆ శబ్దం వినకపోతే నేను ఉండలేను అని రెండు చెవుల్లోనూ కాడలు గొట్టాలు పెట్టుకుని నిరంతరం పనికిమాలిన సంగీతం వింటూ ఉంటారు, చెవులు పాడైపోయేలాగా. వాడికి ఆ వ్యామోహం నశించకపోతే చెవులు పాడవుతాయి, జీవితం కూడా పాడవుతుంది. స్పర్శ మీద వ్యామోహం, ఆ స్పర్శ ఆ టచ్ అని, ఆ టచ్ కోసం చచ్చిపోతూ ఉంటాడు వీడు. అది టచ్ వీడు చచ్చి ఈ టచ్ కోసం చచ్చిపోవడం కూడా పోవాలి. ఆ టచ్చే నాశనం చేసేస్తుంది జీవితం అంతా. బానిసైపోతాం మనం ఖచ్చితంగా. ఆడదాని కోసం మగాడు వ్యామోహపడినా, మగాడు కోసం ఆడది వ్యామోహపడినా జీవితం నాశనమైనట్టే. సంసారం అంటే వ్యామోహం కాదు, వ్యవహారం మాత్రమే. ఇట్స్ ఒక ఎఫ్ఐఆర్, ఒక వ్యవహారం. వదిలే ఆ విషయాన్ని. మన బాధ్యతతో మనం చేస్తాం. వ్యామోహం సమస్య లేదు, బానిస అయ్యే ప్రశ్న లేదు. బానిస అయితే భగవంతుడికి అవుతాం. భార్యకి ఎందుకు అవ్వాలి, భర్తకి ఎందుకు అవ్వాలి, పిల్లలకి ఎందుకు అవ్వాలి, ఎవరికైనా ఎందుకు అవ్వాలి. జ్ఞాన సరస్వతికి బానిస అవుతామండి, సంసారానికి బానిస కాకూడదు ఎవడో కూడా. ఈ వ్యామోహాలు పనికిరావు. ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకే. తేడా వస్తే పటాపట్ అంతే. అలా ఉంటేనే జ్ఞానిగా ఉంటాం ఖచ్చితంగా. అంటే మనసులో దృఢంగా ఉండాలి. అదే భోగిమంటలు. మనలో ఉండే కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, ప్రలోభాన్ని, వ్యామోహాన్ని దేన్ని మంటల్లో దగ్ధం చేయలేనప్పుడు ఊరికే చలి కాచుకుంటే ఉపయోగం ఏమిటి ఇక్కడ? అందుకని సన్యాసాశ్రమం స్వీకారం చేసే వాళ్ళ చేత ఈ సమిధలు అందులో వేయించి ఈ మంత్రాలు చెప్పిస్తారు. అంటే సన్యాసి అంటే ఎలా ఉండాలి? ఎటువంటి కోరిక ఉండకూడదు, ఎవ్వరి మీద కోపపడకూడదు, దేనికి ప్రలోభపడకూడదు, వ్యామోహం పనికిరాదు, మదం గర్వం పనికిరాదు, మాత్సర్యం అసలే పనికిరాదు. ఇవాళ సన్యాస రంగంలో కూడా అసూయలు ప్రవేశించే. ఇక నేను వివరించక్కల్లా మీకే తెలుసు. వారికి సన్మానం చేస్తే వీరికి కోపం, వీరికి సన్మానం చేస్తే వారికి కోపం. వారో నాయకుడిని పట్టుకుంటే వీరో నాయకుడిని పట్టుకుంటారు. అంతా కలిసి తినేస్తారు దేశాన్ని. అందరూ సన్యాసులే. ఎందుకని? ఆశ్రమ స్వీకారం అయింది, యజ్ఞమైంది, సమిధులైనాయి, మంత్రాలు అయినాయి. దాన్ని మనం పాటించలేదు, వదిలేసామంతే. అక్కడ పెద్ద హడావుడు చేసామా లేదా సన్యాసాశ్రమ స్వీకారానికి? అందరూ వచ్చారా లేదా? టీవీల్లో వచ్చిందా లేదా? అసలు ఆ ధర్మం మనం పాటించామా లేదా అంటే అవన్నీ ఎవడో చూడొచ్చాడండి. అవన్నీ చూస్తేనే సన్యాసం, అవన్నీ చూస్తేనే గృహస్థాశ్రమం, అవన్నీ చూస్తేనే బ్రహ్మచర్యాశ్రమం, అవన్నీ చూస్తేనే ఒక మనిషి. ఏది చూడకుండా, ఏది పట్టించుకోకుండా మన ప్రచారాలు, ప్రదర్శనలే ప్రధానంగా భావిస్తున్నాం. కాబట్టి జీవితం ఎప్పటికీ ఎంత గొప్ప జ్ఞానుల జీవితాలైనా మీరు చూసుకోండి, దుఃఖం వస్తే కుంగిపోతున్నారు, రోగాలు వచ్చేస్తున్నాయి, గుండెపోట్లు వచ్చేస్తున్నాయి, ప్రతి దానికి కంగారు పడిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. దేనికి కూడా ఒత్తిడి తట్టుకోలేక అమెరికా వెళ్ళి చికిత్సలు చేయించుకుంటారు. ఒత్తిడి తట్టుకోవడానికి అమెరికా వెళ్ళాలా? ప్రవచన రంగంలో కూర్చోమనమ్మా, వినమను, గంటలో ఒత్తిడి పోయేలా నేను చేస్తా, నా మీద నాకు నమ్మకం ఉంది, నన్ను ఆశీర్వదించిన సరస్వతి మీద నాకు నమ్మకం ఉంది. గంటలో ఒత్తిడి పోతుంది. ఒత్తిడికి చికిత్స ఏమిటండి? అర్థం లేని మాట. ఒత్తిడికి ఒక చికిత్స ఉంటుందా? ఒత్తిడి ఎందుకు వచ్చిందో గమనిస్తే వెంటనే పోతుంది. ఒక గ్లాసు ఇలా పట్టుకుని మనం నిలబడినాం అనుకోండి, ఒత్తిడి ఏమి ఉండదు. ఆ గ్లాసు పట్టుకుని మనం నిలబడ్డాక ఒక ఆయన చెప్తాడు మనకి, నేను వచ్చే వరకు పట్టుకో అంటాడు. ఏం ఒత్తిడి ఉండదు, పర్వాలేదు, వస్తాడు కదా, పట్టుకుంటాం. కానీ ఒక అరగంట అయినా ఆయన రాలేదు అనుకోండి, కొంచెం ఒత్తిడి మొదలవుతుంది. ఏమిటి వస్తానట రాలేదు, ఆ కాసేపట్లో వస్తాడులే, పట్టుకుంటాం. గంటకు వచ్చాడు అనుకోండి, పర్వాలేదు, అంత కొద్దిగా ఉంటుంది మనసు. ఆలస్యమైంది, ఎంతసేపు పట్టు కూర్చోవాలి ఇలాగా, ఏదో పని ఉందిరా, పట్టుకొచ్చుగా చెప్పానుగా అంటాడు. పర్లే పోన్లే, అలా కూడా మంచిదే లేదు, వ్యాయామం అంటాడు. కానీ ఈ చిన్నపిల్లాడికి
గంట సేపు నువ్వు ఆ గ్లాసును అలాగే పట్టుకుని ఉండాలి, అందులోంచి చుక్క నీరు కూడా వదలకూడదని ముందే చెబితే 100 కేజీలు ఒత్తిడి ఉంటుందమ్మ వాడి మీద. అది ఒత్తిడి ఉండడానికి లేకపోవడానికి తేడా. అది ముందు చెప్పకూడదు ఆ విషయం. పిల్లలకి మొత్తం 3వ తరగతిలో చేరగానే ఇంతంతలా పుస్తకాలు కొనేసి ఎన్ని బుక్స్ చదవాలో నువ్వు చూసుకో, మరి 1 మినిట్ కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు, వాడు చచ్చిపోతాడు ఈ బరువుతోటి. ఇదే ఒత్తిడి. పెద్ద పెద్ద లావు పుస్తకాలన్నీ కొనేసి ఇంట్లో తరగడాలు పరుపులు కూడా అంత లావు ఉండవు. పులిసి వాడి దగ్గర పెట్టేసి హౌ టు సో మెనీ బుక్స్ యూ హ్యావ్ టు రీడ్, లాట్ ఆఫ్ బుక్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడేసి వాడు చంపేస్తున్నారు పట్టుమని. ఇక్కడ అంత ఒత్తిడి పెంచకూడదు పిల్లల మీద. అదే సరస్వతి లేకపోవడం, సరస్వతి ఉన్న జ్ఞానం లేకపోవడం అంటే అది. అంత ఒత్తిడి పెంచకూడదు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చాలామంది, నా వయసు వాళ్ళని మీరు గమనించండి, మాకు 5వ తరగతి వరకు పలకే పుస్తకం లేదు. మహా అయితే 1వ తరగతి పుస్తకం, తెలుగు పుస్తకం అంతే. 1-2 పుస్తకాలు ఉండేవి, మిగిలింది పలకే. ఆ పలక పగిలిపోతే వేరే పలక కొనమంటే మా నాన్నగారు మహానుభావులు, ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి, చదువు మానేయమన్నారు. పలక వేరే పలక కొనవయ్యా బ్రాహ్మణ, నీ చదువుకు మళ్ళీ పలకోటి మానే అన్నాడు ఆయన. ఇవాళ ఎల్కేజీ వాడికి పుస్తకాల ఖర్చు 50,000 అవుతుంది, జీతం 1,00,000 అవుతుంది ఫీజు కట్టేసరికి. ఇక వీడికి బొడ్డు దగ్గర బెల్ట్, మెడ దగ్గర టై వేసేసరికి ఇంకో 1,00,000 అవుతుంది. మరి ఒత్తిడి పెరగదండి తల్లిదండ్రుల మీద. ఒత్తిడి, ఇంత ఖర్చు పెట్టాం. ఎవరు పెట్టమన్నారు? ఎందుకమ్మా పిల్లల మీద అంత ఖర్చు? పక్క ప్రభుత్వ పాఠశాలలు, ఇక్కడ మీ సన్నిధానంలో ఉంది వివేకానంద విద్యానికేతన్, ఇక్కడ మీ సన్నిధానంలో, ఇక్కడ మనకి చేర్పించాలని అనిపించి, ఇక్కడ మా ప్రవచనం ఉంటే వస్తారు మీరు, అక్కడ సరస్వతి హోమం చేయిస్తే వస్తారు. ఇక్కడ పిల్లల్ని చేర్పించడం మాత్రం ర్యాంక్ వస్తాయండి, అమెరికా పెడతారా అండి, ఆస్ట్రేలియా పెడతారండి, మొత్తం మీద ఎవడో ఇక్కడ జిన్నూరులో ఉండకూడదు, అంతా పారిపోవాలి, చైనా వెళ్ళిపోవాలి, వుహాన్లో ఉండాలి. అదేమిటి, కరోనా రాగానే మాత్రం దేశభక్తి వచ్చేసింది, అందరికి పరిగెత్తుకొచ్చారు ఇక్కడికి. బా ఎంత ఆశ్చర్యపోయాను టీవీలో చూసి. ఐ వాంట్ టు డై ఇన్ మై ఓన్ ఇండియా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ ఇండియా ఏమైందా? సూటిగా అడుగుతున్నాను నేను. నువ్వు చదువు కోసం వెళ్ళినా, ఉద్యోగం వెళ్ళినా, దేనికోసమైనా వెళ్ళావు కదా, అప్పుడు నీ ఇండియా ఏమైంది? మనస్వార్థం. పిల్లాడి చదువు ఇక్కడ బాగుండదు కాబట్టి వాడు చైనా వెళ్ళిపోవాలి, అక్కడ రోగం వస్తే ఇక్కడికి వచ్చేయాలి, ఆ రోగం ఇక్కడ అంటించేయాలి. ఉంటే ఉన్నావు, పోతే పోయావు, చైనాలోనే ఉండరా, అమెరికాలోనే ఉండరా అని ఎవరన్నా తండ్రి అని ఉంటే ఆ తండ్రికి తల్లికి నమస్కారం చేస్తున్నా. వారు దేశభక్తులు. వచ్చే నాన్న ఆ దేశం ఏమైతే నాకేం వచ్చాయి. అలాగే వెళ్ళేటప్పుడు పో నాన్న ఈ దేశం ఏమైతే నీకే పో. ఈ దేశం ఏమైనా మనకు సందర్భం లేదు, వెళ్ళిపోతాం. ఆ దేశం ఏమైనా మనకు సందర్భం లేదు, వచ్చేస్తాం. అంటే ఎక్కడా దేశభక్తి లేదు. ఇంతకంటే సన్నాసులు ఉంటారా? ఆ దేశానికి కష్టం వస్తే అక్కడ ఉండం, ఈ దేశానికి కష్టం వస్తే ఇక్కడ ఉండం. మొత్తం మీద మనస్వార్థం మనకు కావాలి. గుండె బగిలితే ఇలా ఉంటుంది ప్రవచనం, ఇది ఇలా ఉంటుంది. అయినా నాకు గుండెపోటు రాదు, ఎందుకంటే ఇదంతా రసావేశం. అమ్మవారి కోసం చేస్తున్నాం, జ్ఞానం కోసం చేస్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం, నా కోసం నేను చేయడంలా. ఇది జ్ఞానం అంటే. ఇది ఇలా ఆలోచించండి దయచేసి. మన గోదావరి జిల్లాల నుంచే అమెరికాలు, ఆస్ట్రేలియాలు పెడుతున్న వాళ్ళు ఎక్కువమ్మ. మీ అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. ఏ చదువైనా ఇక్కడే సాధించాలి, ఏ ఉద్యోగమైనా ఇక్కడే చేయాలి. కనీసం మీ మనవాళ్ళకైనా అలా చెప్పండి. నా ప్రవచనాన్ని సార్థకం చేయండి దయచేసి. కొడుకులను కోల్పోయాం, మనవాళ్ళనైనా రక్షించుకుందాం, మనవరాళ్ళనైనా రక్షించుకుందాం. వాడు ఏం చేసి ఆర్ఎంపీ డాక్టర్గా బతికినా మంచిదేనమ్మా, ఇక్కడ వైద్యం చేయాలి, అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, నా దేశంలో పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి. జిన్నూరు పక్కన ఇంకా పల్లెటూళ్ళలో వైద్యం చేయాలి మీ మనవడు, మీ మనవరాలు. ఆస్ట్రేలియా పారిపోవడం కాదు. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ₹1 కోటి పెట్టి ఇల్లుకెట్టాడు, బోడుగొప్పలు చెప్పగా. ఈయన గొప్ప ఇంకోటి వింటాడు, ఆయన మొదలు పెడతాడు అక్కడ. మా వాళ్ళు మా దగ్గర ఉన్నారండి, ఇక్కడే చేస్తున్నారండి అంటే ఆ తల్లిదండ్రులకు నమస్కారం. నేను సగర్వంగా చెప్తున్నా, నా కొడుకులు ఇద్దరు ఈ దేశంలోనే ఉన్నారు, ప్రాణం పోయే వరకు ఈ దేశంలోనే ఉంటారు. అలా చేసే నేను చెప్తాను. బాగానే ఉందండి, ఏం లోపమేం లేదండి. సంతృప్తిలో ఉంటుంది, సంతృష్టి పడ్డంలో ఉంటుంది. నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని చెప్పుకోవడం కంటే అమలాపురంలో పేదలకు వైద్యం చేస్తున్నాడని చెప్పుకోవడం నా గర్వం అమ్మా. అది నా గర్వం. అది ఆ దృష్టి మనం పెంచుకోవాలి. త్యాగం అంటే అది భోగి మంటల ద్వారా నేర్పారు. పాత సామాను వదలలేని వాడివి పాత బంధాలు ఎలా వదులుతావయ్యా? వదిలించుకో. ఆ కుర్చీ అవతల పారయ్య, సోఫా అవతల పారయ్య, దానం ఇచ్చేయి, లేదా మంటల్లో పాడే తీసేయి, దాన్ని పట్టుకుని వేలాడక. పగలు రేలును లేక బాధించు చలి జబ్బు భోగి మంటలలోన బుగ్గి కాగా. పగలు రాత్రి తేడా లేకుండా బాధించేటువంటి సరిజబ్బు ఉంది, అది భోగి మంటల్లో పోతాం. దాంతోపాటు ఇంత త్యాగాన్ని, సందేశాన్ని ఇస్తుంది మనకి.
ఇంటింటి వైభోగమే దీంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. ఇంటింటి సౌభాగ్యమే దేశ భాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. వచ్చే సంక్రాంతి తెలుగింటి వాకుండ్లు తేరులగు చువిచ్చి. వచ్చే సంక్రాంతి వేయేండ్ల వైభవంబు తెచ్చి. తెలుగింటి వాకిళ్ళు తేరులగు చువిచ్చే. గొబ్బెమ్మలను తొక్కజొచ్చే గంగిరెద్దులు. గొబ్బెమ్మలను తొక్కజొచ్చే గంగిరెద్దులు. అయిననే మనరు అది ముద్దో ఏమో. భోగి మంటల వల్ల చలిపోవడంతో పాటుగా మనలో ఉండే కామం, క్రోధం, కాంక్షలు, తాపత్రయాలు, భవిష్యత్తు కోసం పోగేసుకోవడాలు, ఈ పోగేసుకోవడాలన్నీ పోవాలి. ఆ పోగులన్నీ మంటల్లో పడాలి. మనం ఎన్ని పోగేసుకున్నా ఈ శరీరం అనే చిన్న పోగు కూడా ఇక్కడ ఉండదని ఇది పోవలసిందే ఇక్కడికి. అటువంటిప్పుడు వైరాగ్యం కోసం అభ్యాసం చెయ్యాలా వద్దా? అదే జ్ఞాన సరస్వతి. అలాగే సంక్రాంతి పండుగ ఈ ప్రాంతంలో బాగుంటుంది అనుకున్నా. అందరూ చేపట్టే కదండి, మానేస్తే ఏం బాగుండదుగా. అంచేత మనొక్కరు బాగుండడం కాదు, మన పక్కవాళ్ళు బాగున్నారా. ఇంటింటి సౌభాగ్యమే దేశభాగ్యమై సంక్రాంతి రథమట్లు సాగుచుండ. సంక్రాంతికి రథం ముగ్గు వేస్తారు. భోగినాడు రథం ముగ్గు వేసేటప్పుడు రథం ఒక భాగం ఇంటి వైపుకి, గుమ్మం వైపుకుంటుంది. సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తారు, ఆ ముఖ భాగం అటువైపుకుంటుంది. అంత ఆలోచన ఉంది అందులో. రథం ముగ్గు ఎలా పడితే అలా వేసేయకూడదు. మొదటి రోజు వేసేటప్పుడు రథంలో సారథ కూర్చునే భాగం ఉందే అది ఇంటి వైపుకుంటుంది. అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. సంక్రాంతి నాడు, కనుమ నాడు వేసేటువంటి రథం ముగ్గులో ఆ సారథి కూర్చున్న భాగం అటువైపుకుంటుంది. సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగనంపుతున్నాం, శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండమని అనకూడదు. అది మళ్ళీ స్వార్థమే. ఆవిడ ఎక్కడ దొరకదలుచుకుంటే అక్కడ పెడుతుంది, దానికే ఉందండి. ఆడపిల్ల పుట్టింటికి వస్తే స్వాగతం చెబుతాం. ఉండిపోమ్మా అంటే కూడా తప్పు. వీడియోకులు అయితేనే ఉంటారు, లేకపోతే ఉండరు. తప్పు కదా, వెళ్ళిపోమని చెబుతాం. ఒకవేళ ఆవిడ ఏదన్నా నాకు వెళ్ళాలని లేదంటే తప్పమ్మా, వెళ్ళిన అమ్మాయి అలా ఉండకూడదు, నచ్చేసి పంపిస్తాం. ఇలా సంక్రాంతి లక్ష్మేనా అంతే. అంచేది వచ్చేటప్పుడు ఆనందంగానే స్వాగతం చెప్పు, వెళ్ళేటప్పుడు ఆనందంగానే ఆడపిల్లని పంపించినట్టే. అందుకని వచ్చేటప్పుడు మొదటి రోజున రథం ముగ్గు వేస్తే ఆ సారథ కూర్చునే స్థానం ఇంటి వైపు, గుమ్మం వైపుకు ఉంటుంది. మన గుమ్మం వైపుకి మనం లోపలికి ఆహ్వానిస్తున్నాం. అంత సంతోషంగానే మళ్ళీ పంపించాలి కదా, మరి వచ్చిన చుట్టాలను పంపిస్తాం కదా. రెండో రోజు, మూడో రోజు ముగ్గు వేసినప్పుడు, మూడో రోజున ముఖ్యంగా వేసేటప్పుడు ఆ రథం ముగ్గు అటు వేస్తారు, ఆ సారథి స్థానం అటు వేస్తారు. అంటే వెళ్ళరామ్మా, మళ్ళీ ఏడాది నేను పిలుస్తామమ్మా అంటే ఇంకోటి ఇంటికి వెళ్ళమనే కదా, రథమేం ఆగదు కదా. అంటే మన సౌభాగ్యంతో పాటుగా అందరి సౌభాగ్యాన్ని మనం కోరుతున్నాం. అది సంక్రాంతి. రేపటి నుంచి మకర సంక్రమణం ఒకటి. ఏమిటి, మకర రాశిలో సూర్యుడు సూర్యుడు ఎక్కడికి ప్రవేశించరు, సూర్యుడు ఒక చోట ఉంటాడు. మకర రాశికి సంబంధించిన నక్షత్ర సముదాయం అంతా ఆయన సమీపానికి చేరింది, దాని ఉద్దేశం అది. సూర్యుడు ఎక్కడ కదలు, సూర్యుడు ఒక చోట ఉంటాడు, చంద్రుడే కదులుతూ ఉంటాడు. మనం చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి ఈ పండుగలన్నీ జరుపుకుంటాం. మకర రాశి అంటే ఒక రాశి, నక్షత్ర సముదాయమే కదా రాశి. ఆ నక్షత్ర సముదాయం అంతా సూర్య సమీపానికి చేరుతుంది, అదే మకర రాశి. దీన్ని ప్రత్యేకించి సంక్రమణంగా ఎందుకు జరుపుకుంటే, దానికి ప్రతి నెలలో ఓ సంక్రమణం ఉంది. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, తులా సంక్రమణం, ప్రతి రాశికి ఉంటుంది. కన్యా సంక్రమణం, ప్రతి 12 రాశులకి 12 సంక్రమణాలు ఉంటాయి. దీన్ని ఎందుకు జరుపుతామంటే రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయనం వెళ్ళిపోయింది, ఉత్తరాయణం వచ్చింది. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ ఉంటాయి, ఉత్తరాయణంలో పండుగలు తక్కువ ఉంటాయి. ఉత్తరాయణం వచ్చిందని సంతోషం కాదు, మనకి పండగ సెలవులు ఉండవు. ఇంకా ఈ తర్వాత వచ్చే పండుగ శివరాత్రి, దాని తర్వాత ఉగాది, శ్రీరామనవమి అయిపోయినట్టే. మళ్ళీ సెప్టెంబర్ రావాల్సిందే చూసుకోండి. శ్రీరామనవమి తర్వాత పండుగలు లేవు. ఏప్రిల్లో శ్రీరామనవమి వస్తుంది, తర్వాత మే, జూన్, జూలై ఏం లేవండి. ఆషాఢం కూడా ఏం లేదండి, మళ్ళీ వినాయకుడు రావాల్సిందే. ఉత్తరాయణంలో పండుగలు లేవు, కానీ అది పుణ్యకాలం. దక్షిణాయనంలో పండుగలు ఉన్నాయి, అది అంత పుణ్యకాలం కాదని. అంటే భారతీయ సంస్కృతికి ఒక వ్యవస్థ కల్పించిన ఋషులు ఆలోచించిన విధానం ఏమిటంటే,
పుణ్యకాలం అయినప్పుడు ఎలాగూ పుణ్యాలు చేస్తారు, వేరే కాలంలో కూడా వీళ్ళు పుణ్యాలు చేయాలి అంటే పండగలో పబ్బాలో ఉండాలి కదా. అందుకని ఈ దక్షిణాయనం అంతా పుణ్యతిథులు పండగలు ఎక్కువ పెట్టేశారు. వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాసం మహాపుణ్యం, దీపావళి, మార్గశిర మాసం విష్ణువుకి చాలా ఇష్టం మహాపుణ్యం, ఇలా మొత్తం పెట్టేశారు రథసప్తం వరకు. అంటే ఏమిటి, అంత పుణ్యకాలం కాదు కొంచెం చెడ్డకాలం అన్న సందర్భంలో మన మనస్సులు చెడుదారి పట్టకుండా పండగలు పెట్టేశారు. ఇది మనస్సుని గ్రహించే విధానం. ఇంట్లో పిల్లలు దెబ్బతింటున్నారు అనుకున్నాం అనుకోండి, కాస్త మనం ఒక చూపు వాళ్ళ మీద పెట్టి వాడు ఫోన్లో ఏం చేస్తున్నాడో చూసి ఏమైనా చూడకూడదు నువ్వు చూస్తున్నాడు అంటే వాడు దాన్ని దూరంగా ఉంచి చెప్పవలసిన కథలో సరదాగా మనం చెబితే వాడు చూడటం కదా, దృష్టి పెడితే కనీసం మనం చూస్తున్నామని భయం ఉంటే. ఈ రోజుల్లో పిల్లలంతే అందరూ ఇలాగే ఉన్నారు. ఇంకా మనవాడేనయ్యో ఆ పక్కింటి పిల్లాడే, ఈ సాగతీత వద్దమ్మా. వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తున్నామా? దుర్మార్గ బుద్ధి అంటారు దీన్ని. వాడు మనకంటే చెడిపోయాడు కాబట్టి మనం ఆనందిస్తామా? వాడు మనవాడు కూడా చెడకుండా చూడాలి కదా. మనవాడు చెడిపోతున్నట్టు తెలుసుకుని కూడా ఏమంటాము అంటే మా వాడు ఇంకా చాలా నయం, రోజుకు 10 సిగరెట్లే కాలుస్తాడు, పక్కింటి వాడు 10 డబ్బాలు కాలుస్తున్నాడు. ఇప్పుడు దానివల్ల ఈ సమస్య ఏమైనా పరిష్కారం అయిందా? వాడిని అనుకోవడం మనకు ఆనందంగా ఉంది. ఇక్కడ పరిష్కారం కావాలి అంటే ఎందుకు కాలుస్తున్నాడో, ఎందుకు వ్యసనాల పాలు అవుతున్నాడో, వాడికి అసలు కాలక్షేపం లేక చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో. మీరు సిగరెట్లు కాల్చే వాళ్ళని కాదమ్మా, చిరుతిళ్ళు ఎక్కువ తినేవాళ్ళని కూడా మీరు గమనించండి. వాళ్ళకి మైండ్ ఒక చోట ఉండదు, మనస్సు ఒక చోట ఉండదండి. కాలక్షేపానికి తింటారండి వాళ్ళు, ఆకలేసి తినరండి. చిరుతిళ్ళు ఎక్కువ తింటారంటే కాలక్షేపానికి తింటున్నారు. కాలక్షేపం బఠానీలని పేరు వాడికి ఏమీ తోచక ఏదోడు తింటాడు, మళ్ళీ తోచక మళ్ళీ తింటాడు, ఇంత లావు అవుతాడు. అంతే తోచేంత పని వాడికి పట్టేస్తే తిండి. అది ఉపాయం చేయాలి. ఈ ఆలోచన చేస్తారు. అందుకే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువ. ఈ దక్షిణాయనం పోయి మళ్ళీ ఉత్తరాయణం సహజంగా ఉండే పుణ్యకాలం వస్తుంది. సహజంగా ఉండే పుణ్యకాలము అంటే మనం ఏం చేసినా పర్వాలేదు, ఉత్తరాయణంలో పోయిన వాళ్ళందరికీ మోక్షం వస్తుంది. లేదండి, ఉత్తరాయణంలో పోయిన వాళ్ళకి పుణ్యలోకాలు వస్తాయని చెప్పారు, మోక్షం వస్తుందని చెప్పలేదండి. అతిశయోక్తులు మాట్లాడద్దు దయచేసి. ఉత్తరాయణంలో పుణ్యకాలంలో పోతే స్వర్గం రావచ్చు, పుణ్యలోకాలు రావచ్చు, మోక్షం రాదండి. జ్ఞానాదేవత కైవల్యం. నువ్వు దక్షిణాయనంలో పోయినా, ఉత్తరాయణంలో పోయినా, అమావాస్య నాడు పోయినా, ఏకాదశి నాడు పోయినా, పోయే సమయానికి ఆత్మజ్ఞానం సంపూర్ణంగా ఉందా లేదా అన్నదాన్ని బట్టే మోక్షం వస్తుందండి. అందుకే తెలుగులో సామెత ఏమిటో తెలుసా? అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోయాడు, ఏమీ ఎరగనివాడు ఏకాదశి నాడు పోయాడంట. అన్నీ తెలిసిన సిద్ధాంతి గారు మాబోటి పండితులు కర్మకాలితే అమావాస్య నాడు పోతాడు. అంత మాత్రం చేత అమావాస్య నాడు పోయాడు కాబట్టి ఆయనకి ఏదో అయిపోతుందని మీరు అనద్దు. ఆయన జ్ఞానంతోనే పోయి ఉండొచ్చు, ఆయనకి మోక్షం రావచ్చు. అమావాస్య నాడు పోతే రాదని ఏమీ లేదు. అమావాస్య నాడు పుట్టినంత మాత్రాన అందరూ దొంగలు ఎవరు చిన్నతనంలో అనేవారు, అమావాస్య నాడు పుడితే దొంగ అవుతారని. ఏం అవరు. ఎందుకు అనేవారు అంటే పూర్వం దొంగలు అమావాస్య నాడే దొంగతనం చేసేవారు, వాళ్ళకు నియమం ఉండేది. ఇప్పుడు అమావాస్య లేదు, ఆదివారం లేదు, ఇప్పుడు దొంగతనాలు లేవు. దేశంలో అన్ని దోపిడీలే. దొంగతనం ఎక్కడుంది? అంత తీరిక వాడికి. కన్నం వేసి లోపలికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఏదో మందు పెట్టి అంత ఓపిక లేదంటే కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీయగానే ఒక రాడ్ ఎట్టు కొడుతున్నాడు, మొత్తం పట్టుకుపోతున్నాడు. దోపిడీలే కానీ దొంగతనాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అంటే వీడికి ఆదివారం లేదు, అమావాస్య లేదు. ఆ సామెతను ఇప్పుడు అన్వయింపు చేసుకోవాలంటే జాగ్రత్తగా చూడాలి. ప్రతి వాళ్ళ సౌభాగ్యం మన సౌభాగ్యమే. మనం బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలనుకోవడమే సంక్రాంతి. కనుమ ఇది చాలా ముఖ్యమైన పండుగ, ఎల్లుండి వచ్చేది, గమనించాలి ప్రత్యేకంగా. పశు పూజలో కూడా పశుపతి పూజనే కనుమన్న సంస్కృతి ఘనత చూప. ఎద్దుల్ని పూజిస్తాం, ఆవుల్ని పూజిస్తాం, అన్ని రకాల జంతువుల్ని పూజిస్తామండి. అందుకే ఆ రోజు ప్రయాణాలను నిషేధం చేశారు. మీరు గమనించండి, సెంటిమెంట్ పెట్టుకోకండి. కనుమనాడు ప్రయాణం చేస్తే ఏదో అయిపోతుంది, ఏం అవ్వదు, దాని గురించి కాదు అది. పూర్వం ప్రయాణాలన్నీ జంతువుల ద్వారానే జరిగేవి. ఒంటెద్దు బండి, 2 ఎడ్ల బండి, గుర్రపు బండి, వేరే సాధనం చెప్పండి. పూర్వకాలం 50 ఏళ్ల క్రితానికి వెళ్ళండి, ఏమున్నాయమ్మా? కార్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? రైళ్లు కూడా ఇన్ని ఉన్నాయా? నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన వాడిని. 76లో నేను డిగ్రీ చదివా. అంతవరకు రైలు ఎక్కలేదు. నేను డిగ్రీ అయ్యే వరకు రైలు ఎక్కల. 1-2 సార్లు ఎక్కేనేమో అంతే. అది కూడా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్ళే ప్యాసింజర్ ఎక్కి ఏదో పెద్ద న్యూయార్క్ విమానం ఎక్కినట్టే ఫీల్ అయిపోయాం ఆ రోజుల్లో. ఇంత ఈ గంట ప్రయాణం తాడేపల్లిగూడెం రాజమండ్రి ప్యాసింజర్ బండి. మా మేనత్త కొడుకు పెళ్ళి అయితే వెళ్ళామన్నమాట. ఏదో 75లో ఎప్పుడో పెద్ద ప్రయాణం మాకు. అటువంటి రోజుల్లో బండి సాధనం అంటే ఏమిటండి? బండి 2 ఎడ్ల బండేగా. ఆడపిల్లని పుట్టింటికి పంపిన అత్తారంటికి తీసుకొచ్చిన 2 ఎడ్ల బండే, ఒంటెద్దు బండి లేదా జట్కా బండి. మరి ఇవన్నీ జంతువులే కదా. మీరు కనుమనాడు జంతువులకు పూజ చేసి ఆ రోజు వాటికి సెలవీయకుండా ప్రయాణంలో పెట్టి కంచీకరతో కొట్టి బాధపడితే అలాగా. అందుకని కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు.
ప్రతి ఆచారం వెనకాల శాస్త్రీయమైన కోణం ఉంది. హిందూ ఆచారాల్లో దయచేసి గమనించండి, పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. నా పోరాటం అంతా వాటి మీదే. ఆచారం వెనకాల ఉండే శాస్త్రీయత గమనిస్తే పాటించాలో అక్కర్లేదో నిర్ణయించుకుంటాం, దానికే ఉంది, పెద్ద ప్రమాదమేం లేదు అందులో. ఏదో జరిగిపోతుందని కాదు. అక్కడ ప్రయాణ సాధనాలు అవి అయినప్పుడు నువ్వు వాటిని బాధ పెట్టే రోజుగా మరి బండి అంటూ కట్టే కబ్జీ పెట్టి కొట్టకుండా మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. అది వదులుతుందా? కొట్టాలి. నువ్వు సన్మానం చేసినాడే కొడతావా? ఒక హెడ్ మాస్టర్ పదవీ విరమణ చేశారండి, రిటైర్ అయిపోయాడు, బ్రహ్మాండమైన సన్మానం చేశారు. ఆయన మీద ఏవో అవినీతి ఆరోపణలు ఏవో ఉన్నాయనుకుందాం. ఆ రోజే ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఛార్జ్ షీట్ ఇస్తే బాగుంటుందా? కనీసం ఆయన వస్తే ఏమంటారు, ఈరోజు ఆగండి బాగుంటుంది, దానికి సన్మానం చేస్తున్నాం, ఇంటికి వెళ్ళినవాడు పాపం రేపు పొద్దునే ఇవ్వండి. ఆ రోజే సన్మానం చేసి ఆ రోజే జైల్లో పెడతారా? ఆయన మీద ఆరోపణ ఉంటే మాత్రం ఒకరోజు ఆపండి అంట. సన్మానం చేసినాడు, వాటిని మనం హింసించకూడదు కాబట్టి ప్రయాణం చేయొద్దు అన్నారు. అంతకుమించి అందులో ఏమీ లేదు. కానీ అది శాస్త్రీయమే కదా. ఈ శాస్త్రీయమైన ఆచారాలే రాను రాజుగుర్రం గాడిదైందని మన బుర్రపాడైపోయి సెంటిమెంటల్ మనుషులం అయిపోయి వాటిని ఏం చేసామంటే టెక్నికల్ సాంకేతికం చేసేసాం. మంగళవారం పోతే మారుకోరుతున్నారు. ఎందుకో తెలుసా? మీరు గమనించండి, లెక్కలు వేసుకోండి కావాలంటే. రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతాయండి. నేను ఒక సర్వేలో గమనించే చెబుతున్నా, ఇదివరకు చెప్పాలా ఈ మాట, ఈ మధ్య గమనించి అని చెబుతున్నా. తెలిసిన సత్యాన్ని 10 మందికి చెప్పాలి. రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతాయి. మంగళుడు అంటే కుజుడు, కుజగ్రహం ప్రభావం భూమి మీద ఉంటుంది. మంగళవారం నాడు ఎక్కువ ఉంటుంది. కుజగ్రహం ప్రభావం ఉన్నప్పుడు మనవాడు కొంచెం సక్రమంగా నడపకపోతే బండి పక్కకి ఎడుతుంది. రోడ్డు ప్రమాదాలు మంగళవారం ఎక్కువ జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్త సర్వేలో బయటపడింది. అలాగే మంగళవారం ప్రమాదం జరిగిందనుకో పోతాడు, నువ్వు సరిగ్గా జాగ్రత్త తీసుకుపోతే ఇంకోటి పోతాడు. అందుకని మంగళవారం పోతే మారుకోరుతున్నాడు వచ్చి. ఇంక ఊళ్ళో ఎవరో మంగళవారం పోయినంత మాత్రం ఎవడ పోతాడని చూడక్కర్లేదు. అలా అన్ని చోట్ల అలా జరగాలని ఏం లేదు. ఈ ఆచారాలు అన్నింటి వెనకాల, నమ్మకాలు అన్నింటి వెనకాల శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. అసలైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి? ఆ రోజు ఎద్దును పూజించినా, గుర్రాన్ని పూజించినా, చివరి కుక్క నోట్లో రొట్టె ముక్క పెట్టినా మనం దాన్ని భగవంతుడిగా భావిస్తున్నాం. మనకి జంతువుల రూపంలో కూడా దేవుళ్ళు ఉన్నారు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, మనం అసహించుకునే పంది శ్రీమన్నారాయణమూర్తి అవతారం అండి. ఇటువంటి మతం ఇంకో దేశంలో ఉండదు, ఇటువంటి భావం ఇంకో దేశంలో ఉండదండి. హిందూ మతం అంటే అటువంటిది ఖచ్చితంగా. ప్రతి జీవి దేవుడే, నువ్వు దేవుడే. పంది దేవుడైనప్పుడు, చేప మత్స్యావతారమైనప్పుడు, పంది వరాహావతారమైనప్పుడు, ఎద్దు నందీశ్వరుడైనప్పుడు, గుర్రము హయగ్రీవుడైనప్పుడు, కుక్క కాలభైరవుడైనప్పుడు నువ్వెందుకు దేవుడు కావయ్యా? అర్థం లేనివాడు నువ్వెందుకు దేవుడు కావు? తత్వమసి అహం బ్రహ్మాస్మి. ఇది హిందూ మతం, ఇది ఉపనిషత్ సారాంశం. అసహించుకునే జంతువులు కూడా దైవస్వరూపాలు అవుతున్నాయి. మనం కావా? తెలుసుకోవట్లేదు, అంతే తేడా. ఆ తెలుసుకోవడానికి వెళ్ళాలి. అందుకని పశు పూజ ఇప్పుడు చేస్తే పశుపతి అంటారు శివుణ్ణి. ఆ పశువులకి పత్త, ఈ పశువులకి పత్త. మనము పశువే, మనం పశువు కాదనుకోకండి. పశువు అంటే జీవులందరూ కూడా వస్తారు. మనం కూడా పశువులు. పశువుని ఏం చేస్తాం? ఆవునో దోణనో కట్టేసినప్పుడు ఏం చేస్తాం? ఒక కట్టరాట ఉంటుంది కదండి, దానికి కడతాం కదా. దానికి స్వేచ్ఛ ఉందా లేదా ఆలోచించండి. అమ్మవారి నామాల్లో పశుబంధ విమోచని, పశుపాశ విచ్ఛేదిని అని ఒక నామం ఉంటుంది లలితా సహస్రంలో. పశుబంధ విమోచని అన్నట్టు. ఏమిటి ఆ పశుబంధ విమోచని? పశువుకి స్వేచ్ఛ ఉందా లేదా? కట్టేశాం, దానికి ఒక కొయ్య కట్టేశామండి, దూడను కానీ ఆవును కానీ. దానికి స్వేచ్ఛ ఉందా లేదా? కట్టేశాం కాబట్టి లేదు. కానీ గమనించండి, ఆ కట్టు కొయ్య దగ్గర నుంచి ఒక తాడు ఉంది కదా, ఆ తాడు వృత్తాకారంలో ఎంత దూరం తిరుగుతుందో అంతవరకు స్వేచ్ఛ ఉంది. ఆ దూడకు కానీ ఆవుకు కానీ కొయ్యకు కట్టేసిన వాడు కొయ్యకి దీని పేకకి తాడేసి కట్టడు, దూరంగా పెడతాడు. తాడు కొంత ఉంటుంది కదా, పొడుగు ఉంటుంది కదా. ఆ పొడుగు ఎంత పొడుగు ఉందో ఆ ఉన్న మేరకు అది ఎంత గుండ్రంగానో వంకరగానో తిరగలదో అంతవరకు స్వేచ్ఛ ఉంది, అంతకు మించి లేదు. ఎందుకు యజమాని అలా చేసాడు? అంతకు మించి ఆ కట్టుకొయ్యకి దాన్ని కట్టేయకుండా వదిలేస్తే అడ్డమైన గడ్డి తింటుంది. అడ్డమైన గడ్డి అంటే మానవ భాషలో లంచం, పశువు భాషలో విషం. పశువు గడ్డి తినడం మంచిదే, కానీ అడ్డమైన గడ్డి తింటే దానికి రోగాలు వస్తాయి. యజమాని చూడగా తినాలి, యజమాని పెట్టింది తినాలి, లేకపోతే రోగాలు వస్తాయి. పైగా మనకి రోగం వస్తే చెబుతాం, కడుపులో బాధ, కాళ్ళలో బాధ. అది చెప్పలేదండి పాపం, అన్నిటికీ అంబాయే. యజమాని గ్రహించాలి. అందుకని యజమాని ఏం చేస్తాడు? నువ్వు చెప్పిన నేను బంధం ఎందుకు అంటే నీ క్షేమం కోసమే. నువ్వు అడ్డమైన గడ్డి తినకుండా నీకు ఎందుకు? నేను 6ంటికి నేను గడ్డి పెడతానగా, పొద్దున్న 6ంటికి పెడతానగా, మధ్యాహ్నం నేను పెడతానగా, ముళ్ళవి తీసేసి చక్కగా చేసి పెడతాను కదా, అలా చేయమని చెబుతున్నాడు. ఇది పశువు అంటే. దానికి బంధం ఎంతవరకు ఉంది? ఉందంటే ఉంది.
పరిమితంలో ఉంది, అంతకుమించి స్వేచ్ఛ లేదు. అలాగే మానవ జీవితాల్లో కూడా మనకు కొన్ని బంధాలు ఉన్నాయి. తల్లిదండ్రుల బంధం ఉందా లేదా, భర్తల బంధం, పిల్లల బంధం, ధనకనక వస్తువాహనాల బంధం ఉంది. కానీ ఇందులోనే మనకి స్వేచ్ఛ ఉందా లేదా, కొంత ఆ పరిమితిలో మనం ఉండొచ్చు. ఆ కుటుంబ పరిమితి దాటకుండా కుటుంబ సంబంధాలు కాపాడుకుంటూ నువ్వు ఉండు. నా కుటుంబం కూడా నాకు అక్కర్లేదు, ఇవాళ ఒకరిని విడాకులు ఇచ్చి ఒకరిని చేసుకుంటా, రేపు ఇంకోటి చేసుకుంటా అంటే నమశివాయ. ఈ కుటుంబ బంధం అనే పరిమితి ఉండాలి, అంతకుమించి దాటడానికి వీలు. అందులో నీకు స్వేచ్ఛ ఉంటుంది. నీకు దెబ్బలాటుంటే పరిష్కారం చేసుకో, పిల్లలతో గొడవ ఉంటే తెలుసుకో, ఏం పర్వాలా. అంతేగాని విడిపోతానంటే ఎలాగా, అది ఉండడానికి వీల్లేదు. అక్కడ మనం రాజీ పడి తీరవలసిందే ఖచ్చితంగా. పెళ్లి చేసుకున్నది పట్టుకున్న చెయ్యి వదలడానికి వీల్లేదండి. ఎవరు వదిలితే వాళ్ళు పాపాత్ములే. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని దుఃఖాలు రాని, పట్టుకున్న చెయ్యి వదలడానికి వీల్లేదు. అగ్నిహోత్రం ప్రమాణంగా, సాక్షి ప్రమాణంగా భార్యను చేసుకున్నాం, భర్తను చేసుకున్నాం. పెళ్లినాడు 3 రోజులు ఆనందించడం కాదు, 30 ఏళ్ళైనా అదే ఆనందంతో ఉండాలి. వారి లోపాలు వారికి ఉంటాయి, వారి బలహీనతలు వారికి ఉంటాయి. భార్య బలహీనతను, భర్త బలహీనతను కూడా అర్థం చేసుకున్న వాళ్ళే దంపతులు. బలాన్ని కాదు, బలహీనతను కూడా అర్థం చేసుకోవాలి. వారు బలహీనంగా ఉంటే మనం సేవ చేస్తాం, మనం బలహీనంగా ఉంటే వారు సేవ చేస్తారు. అందుకని ఆక్షేపిస్తామా? అప్పుడు బంధం నిలబడుతుంది ఖచ్చితంగా. అంటే ఇందులో స్వేచ్ఛ ఉందా లేదంటే ఉంది, పరిమితంగా ఉంది. ఎంతవరకు ఉండాలి అంతవరకు, కుటుంబ పరిధిని దాటద్దు. అదే బంధం జీవితాంతం అదే కొనసాగుతుంది. అందులోనే రకరకాలుగా ఉంటుంది. ఇది పశుపాశ విమోచనే అనే నామానికి అర్థం. అందుకని ఇది కనుమ ద్వారా మనం తెలుసుకోవాలి. ఇంకొక మాట, దేశంలో ఎక్కడా లేని ఆచారం, గంగిరెద్దులు వస్తాయి, హరిదాసులు వస్తారు. దేశంలో గొప్పదనాన్ని గమనించండి. గంగిరెద్దులు వస్తాయి, గంగిరెద్దు వాడు డూడు బసవన్నాజీ గారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. ఇంట పెళ్లికాని అబ్బాయి అన్నాడు, ఈ సంవత్సరం పెళ్లికాయమంటాడు. వాడికి తెలుసో ఊరికే అనేస్తాడు. ఒకవేళ లేకపోతే అంటే పక్కింటి వాళ్ళు అన్నారని అంటాడు, లేకపోతే మీ మనవడు అంటాడు. ఒకవాడు ఉన్నాడంటే మా బసవన్న నిజం చెప్పాడు అంటాడు. మొత్తం మీద అంటాం, వాడికి 100 రూపాయలు ఇస్తాం. పైగా గమనించండి, ఇంట్లో ఉండే పట్టు చీరలు, పట్టు పంచెలు గంగిరెద్దుల వాళ్ళకి ఇవ్వాలమ్మా. పాత పడ్డాక మనం కట్టుకున్న కొత్త అక్కర్లేదు, పాత ఇవ్వాలి. కానీ ఆ పట్టు చీరలో పాతవి కూడా దాచిపెట్టేసి బీరువాల్లో పెట్టేసి స్టీలు గిన్నెలు వాడికి సమర్పించిందో చెప్పించుకునే మహానుభావులు ఉన్నారే, వారికి నమస్కారం. ఆ పాటి దానం కూడా చేయలేని వాళ్ళకి నమస్కారం. కట్టుకున్నంతకాలం పట్టు చీర కట్టుకోవాలి, కట్టుకున్న గంగిరెద్దు వాడికి ఇవ్వాలి. ఎవరికైనా దానం ఇచ్చేయాలి. దాన్ని మళ్ళీ అమ్మడం, ఇంత 2 గిన్నెలు 2 చెంచాలు పుచ్చుకోవడం ఏం కర్మండి ఇది. ప్రతిదాన్ని సొమ్ము చేసుకోవాలా. పాత పేపర్లు అమ్మడం ఎందుకంటే దరిద్రం ఇంకోటి లేదండి. పాత పేపర్ దానం ఇచ్చేయాలి. అమ్మడం ఏమిటి, వాడిని పట్టు బొమ్మనండి, పట్టు పోతాడు, ఆ గూడు ఉడిచేస్తాడు, పట్టు పోతాడు. దాన్ని మళ్ళీ ఓ తోకం, ఓ తాసు, అక్కడ ఈ కూర్చోవడం, చిల్లర కొట్టు చిట్టెమ్మలాగా సరిగ్గా పట్టుకో, ఇంత చెప్తే 30 రూపాయలు వస్తాయి. అంతా మోసమే బా. మన మొగుడు చేసే మోసం ముందు, మన కంపెనీల ముందు, మన పురుగు మందుల ముందు, ఈ మోసం ముందు వాడి మోసం ఎంత మా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఏడిపించుకు తింటే మనం ఎప్పుడు బాగుపడవండి. వాళ్ళు బాగుండేలా చూడాలమ్మా. వాళ్ళు ఆశించేది 30 రూపాయలు, 40 రూపాయలు. మనం 30 కోట్లు 40 కోట్లు నొక్కేస్తున్నాం. 6,000 కోట్లు 7,000 కోట్లు బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన వాడికంటే ఈ పేపర్ తూకం వేసేవాడు మోసగాడు అండి. మనకి ఆలోచన చెయ్యం, మనం ఆలోచన చెయ్యం. 1,000 కోట్లు మోసాలు చేసిన వాళ్ళంతా నాయకులు ఈ దేశంలో. 10 రూపాయలు 20 రూపాయలు కొట్టేసిన వాడు దొంగ. వాడి దగ్గర మనం కాపలా కూర్చుంటాం. అక్కడ చిల్లర కొట్టు చిట్టమ్మలో కూర్చొని అక్కడ మొత్తం తొయ్యి పాత పేపర్లు అన్నీ ఈ దరిద్రం ఎందుకమ్మా. వాడు రాగానే ఇచ్చే పట్టుకుపోరా సుఖంగా శుభ్రంగా ఊడ్చిపెట్టుకెళ్ళిపోతాడు, సంతోషిస్తాడు. ఆ అమ్మగారు ఎప్పుడు వెళ్ళిన బాబు మా విష్ణు ఏం చేసుకుంటాం ఆ పేపర్లు. ఆ వచ్చే 100 200 మహాయితం 150 ఏం చేసుకుంటామండి అవి, లేకపోతే బతకలేమా. ఇంత ఐశ్వర్యం ఉంది, ఈ కాప్యానం ఏమిటి. ఈ దరిద్రమే వదిలించుకోవాలి. హరిదాసు వస్తాడు ఇంటికి, త్యాగరాజ కీర్తన పాడకుండా, అన్నమయ్య కీర్తన పాడకుండా ఏ హరిదాసు అయినా ఉంటాడండి. సినిమా పాట పాడే హరిదాసులను ఇంకా చూడలేదమ్మా దేశంలో. అదో సౌభాగ్యం. ఇక ముందు ఎవరైనా పాడతారేమో, అది కూడా మర్చిపోయి వాళ్ళకి రాకపోతే ఏం చేస్తారు మరి. ఎందరో మహానుభావులు పాడతాడు త్యాగరాజ కీర్తన, అన్నమయ్య కీర్తన పాడతాడు. ఎంత మాత్రము ఎవ్వరు కూర్చున్నా అంత మాత్రమే నీవు అంటాడు. ఎంత గొప్ప మాట. పిడికెడు బియ్యము ప్రీతిగా గైకొని హరినామధనమిచ్చు కరుణతోడ. ఒక గుప్పెడు బియ్యం అమ్మ హరిదాసుకు వేసేది మీరు గమనించండి. అంతకంటే వేయడానికి కూడా ఆయన పాత్ర ఇంతే ఉంటుంది నెత్తి మీద. ఆయన జోలి ఉండదు. జోలి పెట్టేవాడిని హరిదాసు అంటారు, బెచ్చగాడంటారు. హరిదాసు జోలి పెట్టాడు, నెత్తి మీద గిన్నె ఉంటుంది. అతనికి నిబంధన ఏమిటంటే నెల్లాళ్లే భిక్షాటన చెయ్యాలి. ఆ పాత్ర నిండే వరకే వెళ్ళిపోతాడు. అంతకుమించి ఆశిస్తే ఆయనది తప్పే. అది కళ.
హరినామ సంకీర్తన చేస్తాడు. నువ్వు పెట్టేది గుప్పుడు బియ్యం. గుప్పుడు బియ్యానికి అన్నమయ్య పాట ఎక్కడొస్తుందండి? అన్నమయ్య పాటల పాడి పేరుగాంచినటువంటి గాయనీమణులు గాయకులు ఉంటారే, వారిని పిలిచి వేదిక మీద సంగీతం పెట్టించడమా? లక్ష హరిదాసుకు భిక్ష. పాడేది ఒకళ్ళే, ఒక్కోసారి వీళ్ళకంటే వాడే బాగా పాడతాడు. మనం గమనించాం. లక్ష అడిగినవాడు మన గొప్పవాడు, భిక్ష కోసం వచ్చినవాడు ముష్టివాడు. మన అజ్ఞానం ఇది. ఎవరు బాగా పాడారు కాదు మనకి లెక్క. వీడికి మరి హంగామా అట్టహాసం లేదు కదా. వాళ్ళు పెద్ద కచేరీ పెట్టి పక్క వాయిద్యాలను పెట్టి చాలా హడావుడి చేశారు. వాళ్ళు 10 లక్షలు అడిగితే ఇచ్చేస్తాం. వీడికి ఇప్పుడు బియ్యం అడిగి 10 రూపాయలు ఇవ్వమంటే ఆక్షేపిస్తాం. కానీ సంస్కృతిలో గొప్పతనం ఏమిటి అంటే, పిడికెడు బియ్యం మన దగ్గర తీసుకుని హరినామం అనే ధనం ఇస్తున్నాడు. అంతకంటే ఎవరిస్తారండి మనకి? అటువంటి సంక్రాంతి. ఈ సందర్భంలో పశువుల్ని కొట్టం, పిల్లల్ని కూడా కొట్టం, చాలా గారాబం చేస్తాం. 4 రోజులు వాళ్ళు ఏ అల్లరి చేసినా మనం భరించాలి. పిల్లలు అల్లరి ఎక్కువైపోయింది. పిల్లలు అల్లరి చేయకపోతే పెద్దలు అల్లరి చేస్తారా? ఈ 4 రోజులు చేస్తారు, మాట్లాడకుండా పడ్డమే అంతే. కాస్త భరించాలి. పిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారండి? ఆ అల్లరిని సక్రమ మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళని ఊరికే కోప్పడి హింసించి అల్లరైపోయాడనంతో ఆగడు. ఈ తండ్రి ఏమంటాడో తెలుసా? బాగా అల్లరైపోయాడని బావిడికి మేనమామ పోలుకొచ్చింది అంటాడు. ఎప్పుడు పెళ్ళాన్ని ఆక్షేపిద్దామా అని మాట ఈయనకి. వెంటనే ఆవిడ తెడ్డేసుకుని బయటకు వచ్చి, మా అన్నయ్య అలాంటి వాడా, మీ అన్నయ్య ఏమన్నా చక్కనివాడా ఉంటుంది. అయిపోయింది. ఇక్కడ వీళ్ళు అల్లరిలాగే ఉంది. ఇద్దరు దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు వాడు ఎవరు పోలుకొని తేల్చడం కంటే వాడు అల్లరి ఏమిటో అర్థం చేసుకుంటే సరిపోయింది కదా. ఆ అల్లరిని రజోగుణాన సక్రమ మార్గంలో పెట్టచ్చు కదా. వాడు మంచివాడు అవుతాడు కదా. ఇలాంటి ప్రయత్నం చేస్తే దానికి సూచన ఏమిటంటే గంగిరెద్దులు వస్తాయి. గొబ్బెమ్మలను తొక్కేస్తే, మామూలు వాళ్ళు ఎవరన్నా గొబ్బెమ్మలను తొక్కితే కోపడతారు. గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవి, తొక్కేసావు అంటారు. గంగిరెద్దు తొక్కితే విష్ణుమూర్తి, ఏం పర్వాలేదంట. ఎందుకంటే అది ఎద్దు, దానికి తెలియదు. అది గొబ్బెమ్మని తెలియదు, దేవుడని తెలియదు. ఏదో తొక్కేసింది. అది కూడా అదేం పేడ తింటుందా? కాలికి తొక్కింది, దానికి తెలియదు. అంటే తెలియక చేసిన తప్పులను క్షమించండి. తెలిసి చేస్తే చెప్పండి. తెలిసి చేస్తూ ఉంటే శిక్షించండి. క్షమించాల్సిన పని లేదు. తెలియక చేస్తే క్షమించాలి, తెలిసి చేస్తే చెప్పాలి. తెలిసి చేస్తుంటే గొప్ప పగిలిపోవలసిందే, అనుమానం లేదు. అప్పుడు కూడా ఊరుకుంటే గారాబం అవుతుంది. అది ఇది మనకి పండుగ ఇంతటి వైభవాన్ని కలిగిస్తుంది.